సో అందరికీ నమస్కారం. శుభ సాయంత్రం. సో ఈరోజు మన ఆన్లైన్ వేదికని అలంకరించిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వీకెండ్ వచ్చిన మీ అందరూ చక్కగా మేము అందించే వెబినార్స్ కి అటెండ్ అవుతూ మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మీ జీవితాల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ మా యొక్క సర్వీస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాలి అని కోరుకుంటూ మనం సెషన్ అయితే ఈరోజు స్టార్ట్ చేస్తాము. అయితే ఈ వెబినార్స్ గత 6 నెలలుగా మేము ప్రతి వారము డిఫరెంట్ టాపిక్స్ తో, అంటే స్పిరిచువల్ కానివ్వండి, టెక్నికల్ కానివ్వండి, ఎథికల్ హ్యాకింగ్ గురించి, తర్వాత పిల్లల పెంపకం పైన, ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ పైన, సెల్ఫ్ ఇమేజ్ పైన, ప్లస్ సోషల్ అవేర్నెస్ కల్పించడానికి వివిధ రకాల స్పీకర్స్ తో, వివిధ రకాల టాపిక్స్ తో మీ అందరికీ మేము ఎవ్రీ వీకెండ్ అందజేస్తున్నాం. దానితో పాటుగానే మన ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ వర్క్ షాప్స్ కూడా స్టార్ట్ చేశారు. సో వర్క్ షాప్స్ సిచ్యువేషన్ కి అనుగుణంగా ఏదైతే మన స్టూడెంట్స్ కి లేదా మన వ్యూయర్స్ కి అవసరమో అవి మేము ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా ఈవెన్ వర్క్ షాప్ కూడా అటెండ్ అవ్వండి. అలాగే ఇందులో కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు, అండ్ కొంతమంది మా ఫ్యామిలీలో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే మన ఫ్రీ గురుకుల్ యాప్, సో ఇదే మన మెయిన్ ఒక ప్లాట్ఫామ్ మనందరినీ ఈ రోజు ఈ ఆన్లైన్ లో కలిపింది. సో మనము ఆన్లైన్ క్లాసెస్ ఒక్కటే అని ఒక డిఫరెంట్ సర్వీస్ అండి. సో దాంతో పాటుగా మనము 3500 పుస్తకాలు, అలాగే వ్యక్తిత్వ వికాసం గురించి, తర్వాత ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం గురించి, భాగవత కథలు, ప్రేరణ స్ఫూర్తినిచ్చే కథలు, రియల్ లైఫ్ లో జరిగిన రియల్ హీరోస్ యొక్క జీవిత చరిత్రలు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచో సేకరించి, వివిధ రకాల సోర్సెస్ నుంచి సేకరించి మన యాప్ లో పొందుపరిచారు మన రాజా రమేష్ రెడ్డి సార్, మన ఫ్రీ గురుకుల్ ఫౌండర్. అయితే ఈ యొక్క యాప్ కి మనం ఏది పే చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. మీకు నచ్చిన, మీకు ఈ ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకోవాలి అని అనుకున్నా, మీ స్టడీస్ కి సంబంధించి ఏదన్నా థీసిస్ రాయాలి చెయ్యాలి అన్న, ఈవెన్ సంగీతం గురించి కానీ, పిల్లల పెంపకం గురించి కానీ, సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఒక డిజిటల్ లైబ్రరీ లాగా మన ముందు తీసుకొచ్చారు. ఒక్కసారి నేను షేర్ చేస్తాను. సో ఇదే అండి మన ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ యాప్. ఇందులో పీపీటీస్ అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా, ఆడియో బుక్స్ ద్వారా, తర్వాత పీడిఎఫ్ ద్వారా, అట్ ది సేమ్ టైం పిక్చర్స్ ద్వారా, పిక్చర్స్ అండ్ ప్రవచనాల ద్వారా మన అందరికీ కూడా ఎన్నో రకాల టాపిక్స్ ఇచ్చారు చూడండి. సో సమస్యని అవకాశంగా ఎలా మనం మలుచుకోవాలి, సోషల్ అవేర్నెస్ అంటే సామాజిక అవగాహన, అది దేశభక్తి అయితే ఏంటి, మానవత్వం అయితే ఏంటి, లేదు మన అనిమల్స్ ని ఎలా రక్షించాలి, మన ఎర్త్ ని ఎలా రక్షించాలి, మన పొల్యూషన్ ని ఎలా ఎరాడికేట్ చేసుకోవాలి, అంతేకాకుండా 3500 పుస్తకాలు ఒకే చోట పొందుపరిచారు. యు ఆర్ ఏబుల్ టు సీ ఫ్రీ తెలుగు బుక్స్ అని చెప్పి టాపిక్. సారీ, ఇందులో భక్తి యోగం, కర్మయోగం, శతకాలు, సూక్తులు, కీర్తనలు, గేయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఆడియో ప్రవచనాలు, వీడియో ప్రవచనాలు, పిల్లల గురించి, మైండ్ మేనేజ్మెంట్ గురించి ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా మనకి ఈజీగా డిజిటలైజ్ చేసి మనకు అందించారు. సో దానికి నేను కూడా చాలా కృతజ్ఞత తెలుపుకుంటూ, అయితే ఈ వెబినార్, ఈరోజు వెబినార్ మన ముందుకు వచ్చేసారు బూచిలింగం గారు. సార్ గురించి తెలుసుకోవాలి అని అంటే పూర్తి పేరు కుంచకూరి బూచిలింగం. తెలుగు భాషోపాధ్యాయులు, ఇప్పుడైతే రిటైర్డ్ అయ్యారు. ప్రస్తుతం లలితాంబిక తపోవన ఆస్థాన విద్వాంసులు. 10 సంవత్సరాలు సద్గురు భారతి మాసపత్రిక సంపాదకులు. అలాగే 40 పుస్తకాల రచన చేశారండి. 30కి పైగా శతకాలు, 4 జీవిత చరిత్రలు, 3 బృహత్ సంచికలు. సో ప్రస్తుతం మనకి ఈరోజు గీతా ప్రబోధం సార్వకాలీనత అనే టాపిక్ తో మనకు
గీత గురించి, శ్రీకృష్ణ పరమాత్మ గురించి మనతో మంచి విషయాలు షేర్ చేసుకోవడానికి వచ్చారు. సో గురువు గారు, ప్లీజ్ వెల్కమ్. అన్మ్యూట్ చేసుకోండి సార్, నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను కూడా. ప్రారంభం చేద్దాం. ప్రారంభం చేయండి సార్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గజానన షణ్ముఖ సేవ్యమాన దివ్య పాదాబ్జయుగళ సందీప్త భువన విరచితాద్భుత విస్తార విశ్వకవన స్వామి రామేశ్వరానంద సన్నుతాంబ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణుని యొక్క పేరు లోకాన్నంతా ఆకర్షిస్తుంది. కృష్ణనామాన్ని విన్నంతనే చెప్పరాని మధురానుభూతి కలుగుతుంది. మరి మనకెంతో మంది మహాత్ములైనటువంటి గొప్ప గొప్ప కవులు, రచయితలు మనకు చరిత్ర సంస్కృతి అందించినటువంటి వ్యాస భగవాను దగ్గర నుంచి శంకర భగవత్పాదుల దగ్గర నుంచి ఎంతో మంది మహనీయులు మన యొక్క చరిత్రను, సంస్కృతిని సుసంపన్నం చేసినటువంటి మహానుభావులందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ, మనకు ముందు మన సమాజాన్ని అనేక రకాలుగా చైతన్యపరుస్తూ, మన యొక్క బుద్ధిని వికసింపజేస్తూ, మన జీవితాన్ని పరిమళింపజేస్తున్నటువంటి ప్రవచనకారులు ఎందరో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా భక్తిపూర్వక నమోవాకాలు అర్పిస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన సోదరి సోదరమణులు, మాతృమూర్తులు, సహచరులు అందరికి కూడా శుభకామనలు అందజేస్తూ, ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ లోకాన్నంతా కూడా ఆకర్షింపజేసేటువంటి కృష్ణనామం విన్నంతనే, కృష్ణ అని ఒకసారి మనస్సులో కృష్ణుని యొక్క భావన స్ఫురించినంతనే బృందావనం, యమునా తీరం, మలయ సమీరం, వంశీ మోహన రావం, పరవశించిన గోపికల రాసలీలలు, వారి ఎదలలో ఉవ్వెత్తుగా ఎగిసిపడే మధుర భావ వీచికలు భక్తులను తన్మయపరుస్తుంటాయి. కృష్ణుని యొక్క ముగ్ధమోహన రూపం నల్లనివాడు, పద్మనయనముల వాడు, కృపారసముపై చల్లెడు వాడు, మౌలిపరి సర్పిత పింఛమువాడు, నవ్వురాజిల్లెడు మోమువాడు. అటువంటి బృందావనాధినేత, భక్త హృదయ సామ్రాజ్యాధినేత అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క దివ్య చరిత్రను విన్న తర్వాత ఎవరి మనస్సులైనా కూడా ఆనంద పరవశం అవుతాయి. అటువంటి విషయం భాగవతం తర్వాత చైతన్య మహాప్రభువు గాని, లీలాశుకుడు గాని, భక్త జయదేవుడు గాని, మీరాబాయి గాని అనేక రకాలుగా కీర్తించి ప్రార్థించి వారి యొక్క దివ్య రచనల ద్వారా ఈ భక్తలోకాన్నంతా కూడా ఆనంద ప్లావితం చేసి, అటువంటి శ్రీకృష్ణుని చరిత్ర ఈ విధమైనటువంటి మాధుర్యంతో మధుర లోకాల్ని భక్త హృదయాల్లో ఆవిష్కరించడంతో సరిపోయిందంటే కాదు. కృష్ణుని యొక్క చరిత్ర వింటే ఆయన జీవితం లోపట అనేకమైనటువంటి ఒడిదుడుకులు, ఒక పెను తుఫానులో, సుడిగుండాల్లో ఉవ్వెత్తుగా ఎగిసిపడే అలలతో ఉండేటువంటి బీభత్సమైనటువంటి సముద్రం లోపట సాగే పడవ ప్రయాణం లాగానే ఉంటుంది ఆయన జీవితం అంతా కూడా. కానీ మనకు అది ఏది కానరాదు. ఆయన మోవి పైన ఉండేటువంటి మురళీ నిస్వరం, ఆయన మధుర గరహాసం ఇవే కనిపిస్తాయి. కానీ వాటి వెనుక ఉండేటువంటి నిరంతర ప్రమాద భరితమైనటువంటి ఆపదలతో కూడుకున్నటువంటి, దాడులతో కూడుకున్నటువంటి అంశాలు మనకు కనిపించనే కనిపించదు. కృష్ణుని యొక్క దివ్య లీలా స్వరూపం మనల్ని మైమరపింపజేస్తుంది. కానీ ఆయన పుడతాడు అని అనగానే, లోకంలో జన్మిస్తాడు
అనే ఒక విషయం తెలియగానే ఆపదలు చుట్టుముట్టాయి. కంసుని చెరసాల లోపట దేవకీ వసుదేవులు అనుభవించినటువంటి కష్టాలు, మరి నిరంతరం పుట్టిన పిల్లల్ని పుట్టినట్టు చంపేటువంటి కంసుని యొక్క దురాగతాలు, ఇదంతా ఒక భయానకమైనటువంటి దుఃఖభరితమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా. కృష్ణుడు జన్మించాడు. జన్మించిన తర్వాత అక్కడ తల్లిదండ్రులతో ఉండలేదు. నందగోకులంలో యశోదానందుల దగ్గర తిరగవలసి వచ్చేసింది. ఆయన అక్కడ ఉండగానే ఆయన చంపడానికి పూతన అనేటువంటి రాక్షసిని పంపించారు. ఆమె విషలిప్తమైనటువంటి చనుబాలను త్రాపి ఆ పిల్లవాడిని చంపాలనుకున్నది, కానీ ఆమెనే చచ్చిపోయింది. అదేవిధంగా శకటాసురుడు, ఆ తర్వాత తృణావర్తుడు, సుడిగాలి రాక్షసుడు, ఇవన్నీ కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. వాడు ఆ పిల్లవాడిని ఎండుటాకులాగా తీసుకుని ఆకాశానికి ఎగిరిపోయాడు, కానీ మహాపర్వతంలా బరువై వాడిని కింద వేసి చంపేశాడు. ఇట్లా అతను పెరిగి కొంచెం కొంచెం పెద్దగా అవుతుంటే ధేనుకాసురుడు, కేసి, వ్యోమాసురుడు అనేటువంటి రాక్షసుడు, బకాసురుడు అనేటువంటి వాడు, వీళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు నిరంతరం ప్రమాదభరితమైనటువంటి జీవితం, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. తర్వాత ఆఘాసురుడు, అజగరం అంటే ఒక కొండ చిలువ. వ్యోమాసురుడు అనేవాడు ఒక గోపబాలుడి వేషంలో వస్తాడు. గోవులన్నింటినీ, గోపాలకులందరినీ తీసుకుని వెళ్ళి ఒక కొండ బిడలో వేసి దాన్ని రాళ్లతో మూసేసి, ఈ విధంగా అయితే కృష్ణుని యొక్క దర్పం అడుగుతుందని చెప్పేసి వాడు అనుకుంటాడు. తర్వాత కృష్ణుని చంపాలనుకుంటాడు, కానీ తెలిసినటువంటి కృష్ణుడు గోవుల్ని, గోపాలకుల్ని విడిపించి వాడిని సంహారం చేస్తాడు. అంటే తన చుట్టూ ఉండేటువంటి వారికి కలిగేటువంటి నిరంతర ప్రమాదాల పట్ల అప్రమత్తత. కృష్ణుని జీవితము ఒక అప్రమత్తతకు ప్రతిరూపం. ప్రతి క్షణం అప్రమత్తుడై మెలిగాడు ఆయన అప్రమత్తత. ఈ విధంగా ఈ రాక్షసులందరూ చనిపోయి ఆయన కొంచెం పెద్దగా అయిపోయిన తర్వాత, పెరిగిన తర్వాత కంసుడు ధనుర్యాగానికి పిలుస్తాడు. ధనుర్యాగానికి రమ్మని నందుని దగ్గర పెరిగేటువంటి కృష్ణుణ్ణి, బలరాముని రమ్మంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కోలయాపీడం అనే మదించిన ఏనుగురు పంపించి వాళ్ళిద్దరిని మర్దించాలనుకుంటాడు, చంపాలనుకుంటాడు. కృష్ణ బలరాములు వాళ్ళు పిడిగుల్లాంటి గుద్దులతో ఆ కోలయాపీడాన్ని ఏనుగులు సంహరిస్తారు. ఆ తర్వాత చాణూరుడు అని జగత్ ప్రఖ్యాతుడైనటువంటి మల్లుడు, చాణూరుడు ఆంధ్రుడు అట. చూడండి, అంటే మన ప్రాంతం వాడేనో ఏమో మరి. వాడు కంసుని యొక్క మల్లశాల లోపల జగద్విఖ్యాతుడైన జగజ్జెట్టి అయినటువంటి మల్లుడు, వాడిని పంపిస్తారు. వాడిని సంహారం చేస్తారు. చాణూరుడు, ముష్టికు, వీళ్ళిద్దరినీ కూడా కృష్ణ బలరాములు సంహారం చేస్తారు. చేసిన వెంబడే సింహాసనం పైన ఉండేటువంటి కంసుని పైకి వాడు చేసేటువంటి దురాగతాలు ఎటువంటి అంటే, కంసుడు తండ్రిని రాజ్యం నుంచి తొలగించి బలవంతంగా బంధించి తాను రాజ్యాన్ని పరిపాలిస్తాడు. తండ్రిని ఆ విధంగా చేసిన మొదటి రాజు వాడేనో ఏమో మరి, నాకు తెలిసినంత వరకైతే. అప్పుడు కృష్ణుడు ఆ ధనుర్యాగం లోపల ఆ సింహాసనం మీదకి లంఘించి వాణి జుట్టు పట్టి కిందికి లాగి విగత జీవుని చంపేస్తాడు అన్నట్టు. అంటే ఈ విధంగా ప్రమాదాలు ఎప్పుడు 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 ఒకదాని వెనుక ఒకటి పంపించేటువంటి కంసుని మూలఛేదం చేస్తాడు. ఈ ప్రమాదాలని అడ్డుకోవడానికి ఒక గొప్ప ప్రయత్నంగా వాడిని సంహారం చేస్తాడు. మరి వాడు చనిపోయిన వెంబడి కంసుడు చనిపోతాడు. ఆ తర్వాత జరాసంధుడు అనేక సార్లు మధురానగరం మీదకి దండయాత్ర చేస్తాడు. కృష్ణుడు ఈ విధమైనటువంటి దండయాత్రలతో విసిగి ద్వారకానగరంలో తన యొక్క స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. మధుర నుంచి గోపాలకులందరినీ తీసుకుని వెళ్ళి అక్కడికి పెడతాడు. భోజులు, అందకులు, కుకురులు, వృష్ణి మొదలైనటువంటి వంశాల వారిని అందరినీ కూడా అక్కడికి తీసుకుని పెడతాడు ఆయన. అక్కడ గో సంరక్షణ అక్కడనే ప్రారంభం చేస్తాడు. అక్కడనే రాజ్యపాలన అక్కడనే ప్రారంభమవుతుంది. ఈ జరాసంధుని మొదలైనటువంటి ఈ శత్రువుల యొక్క దాడికి అక్కడ కాలయముడు అనే రాక్షసుడు వస్తాడు. వాడు పరమ దుర్మార్గుడు. అంటే వీళ్ళందరూ ఈ విధమైనటువంటి దాడులు చేస్తుంటే నిరంతరం ఆయన యొక్క ప్రయత్నం ఎట్లా ఉంది? అప్రమత్తత, జాగరూకత. ఒక కంట కనిపెడుతూనే ఒక కంట
రాజ్యాన్ని పాలిస్తూనే ఒక కంట వీళ్ళందరినీ కనిపెడుతూ వీళ్ళని ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఎవరిని ఏ విధంగా అణచాలనేటువంటి ఒక ప్రయత్నంలో పట్టినే ఉంటాడు ఆయన. ఈ కాలయవనుడు వచ్చేసిన తర్వాత వీడు పరమ క్రూరుడైనటువంటి రాక్షసుడు. ఇప్పుడు మన యుద్ధ నీతిలో కూడా ఏముందంటే ఎవరైనా పారిపోయే వాళ్ళని కానీ ఆయుధం విడిచిపెట్టినటువంటి వాళ్ళని కానీ శరణన్న వాళ్ళని కానీ చంపకూడదని ఉంది. స్త్రీలను కానీ బాలులను కానీ వృద్ధులను కానీ ఇటువంటి వాళ్ళని కూడా చంపకూడదని ఉంది. కానీ ఈ కాల యవనుడు ఈ యవనులకు ఉండేటువంటి నీతి ఏమిటిది? నిద్రపోయినటువంటి వాళ్ళను, స్త్రీలను, బాలులను, వృద్ధులను, ఆయుధం లేనటువంటి వాడిని, అన్నం పెట్టినటువంటి వాడిని, కృతజ్ఞత అనేది లేకుండా చంపేటువంటి ఒక జాతికి చెందినవాడు ఈ నీచుడైనటువంటి రాక్షసుడు. వాడు దండెత్తి వస్తే ఆ ద్వారకా నగరంలో 2 రోజులు అయిన తర్వాత ఒక రోజు కృష్ణుడు పాదచారి అయి నిరాయుధుడై ఒంటరిగా వస్తుంటాడు. వాడు చూసి ఆశ్చర్యపోతాడు. ఏమిటి వీడు నన్ను ఏమనుకున్నాడు? ఇది హాస్యమా? రాని దగ్గరికి రాని వాడిని పట్టి బంధించాలని చెప్పేసి అందరినీ వాళ్ళను వాళ్ళ జాగరూకత పరిచి అక్కడ చుట్టూ ఉండేటువంటి వాళ్ళ సైనికులను వాడు పట్టుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. కృష్ణుడు దగ్గరికి వచ్చేసి పరుగు తీస్తాడు. కృష్ణుడు పారిపోతున్నాడు అంటే శత్రువుకు వేధించి పారిపోయాడు తిరిగివాడు అని కాదు ఆయన. ఆ విధంగా పారిపోతూ, అరే నువ్వు నిజంగా యవనుడవే అయితే, నువ్వు నిజంగా ఒక రాజ్యానికి అధినేతవే అయితే, నువ్వు నిజంగా బలవంతుడవే అయితే నువ్వు పట్టుకోవాలనుకునే పట్టుకోరా చూద్దాం అని చెప్పేసి రెచ్చగొడుతుంటాడు. రెచ్చగొట్టి అనేక నదులను పర్వతాలను దాటి ఒక పెద్ద పర్వతం గుహలోపడికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఈ గుహలోపడికి వెళ్ళిండు వీడు ఇప్పుడు ఇక్కడే వీడిని హతం చేస్తాను అని చెప్పేసి ఆ కాలయవనులు ఆ గుహలోపడికి వెళ్తారు. గుహలోపడికి వెళితే అక్కడ గుహాంతరాళం లోపల ఒక నిద్రపోతూ ఉంటాడు. ఒక వ్యక్తి నిద్రపోతూ ఉంటే వీడు నన్ను ఈ విధంగా తిప్పి నేను కనుక్కోలేననుకుని ఈ గుహల్లో అనేక గుహలు ఉన్నాయి, ఈ గుహ మూలాన్ని నేను కనుక్కోలేదని చెప్పి ఇక్కడ వచ్చి బాగా నిద్రపోతున్నాడు గురువు పెట్టి అని చెప్పేసి కోపంతో సింహనాదం చేసి ఈ పర్వతం ప్రతిధ్వనించే గుహంతా ప్రతిధ్వనించేట్టు సింహనాదం చేసి కాలెత్తి తంతాడు. కానీ అంతవరకు ఆ నిద్రపోయినటువంటి వ్యక్తి లేచి వాడి వైపు తీక్షణమైనటువంటి దృష్టి సారించే వరకు వాడు బూడిదైపోతాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే ముచుకుందుడు అని పూర్వయుగాల్లో మాందాత యొక్క కుమారుడు. అతను దేవతలకు సహాయంగా యుద్ధానికి వెళ్ళినప్పుడు రాక్షసులను పారద్రోలినప్పుడు ఆయన బలపరాక్రమాలకు మెచ్చుకొని అతనికి గొప్ప వరాన్ని ఏదైనా కోరుకోవయ్యా నీకు ఇష్టమైన వరాన్ని అంటే ఆయన ముక్తిని అడుగుతాడు. అంటే ముక్తి నారాయణుడే ప్రసాదిస్తాడు, మేమందరం దానికి అధికారం కాదు, ఇంకా ఏమైనా వరం కోరుకో అంటే ఇప్పటికైతే ప్రస్తుతం అయితే నేను అనేక యుద్ధాల్లో కూడా అలసిపోయి ఉన్నాను, నాకు నిద్రాభంగం లేకుండా నిద్రపోయేటువంటి అవకాశం కల్పించండి అని చెప్పేసి నిద్ర ప్రసాదించండి అంటే ఆయనకు ఆ గుహాంతరాళంలో కూడా నిద్ర ఏర్పాటు చేస్తాడు. ఒక వరం ఏముంటుందంటే ఆయనని నిద్రాభంగం ఎవడు చేస్తాడో వాడు ఆయన చూసిన తక్షణమే భస్మం అయిపోతాడు అనేటువంటి ఒక ఇది వరం. ఆ వర ప్రభావం చేత అంటే ఎవరిని ఎవరి చేత చంపించాలి, ఎవరిని ఏ విధంగా ఎత్తు వేసి ఎక్కడికి తీసుకురావాలి అనేటువంటి ఒక వ్యూహం, ఒక రాజనీతిజ్ఞుడికి ఉండేటువంటి వ్యూహం, గొప్ప మంత్రాంగవేత్తకు ఉండేటువంటి వ్యూహం, ఒక గొప్ప వ్యూహకర్త కృష్ణుడు. ఓడిపోయినాడు అని కాదు, ఆ విధంగా తీసుకొచ్చి ఆ విధంగా వాని యొక్క సంహారాన్ని పూర్తి చేస్తాడు. అంటే కృష్ణుని యొక్క బలహీనత కానిది, కృష్ణుని యొక్క బలం. బలవంతుడు ఎప్పుడూ యుద్ధానికే సిద్ధం కాడు. ఓడబోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చుకోడు, గోడితోటి పోయేదాన్ని గోడితోటే ఉపేక్షించడు, ఏదానికి కూడా ఉపేక్షించడు. ఉపేక్షించకుండానే ఆ పని పూర్తి చేస్తాడు. అలసత్వం వహించడు. అప్రమత్తుడైన వాడు అలసత్వం వహించడు, ఉపేక్షించడు, కర్తవ్యాన్ని సమయంలో బట్టి నిర్వర్తిస్తాడు. అటువంటి అప్రమత్తత కృష్ణుని యొక్క జీవితంలో అనుక్షణం కనిపిస్తుంది. అన్ని ప్రమాదాలు వచ్చి పడ్డా కూడా ఆయన అప్రమత్తుడై ఉంటాడు. అప్రమత్తుడై ఉండి ఆ తర్వాత పౌండ్రక వసుదేవుడు అనేవాడిని సంహరిస్తాడు. ఆ తర్వాత పాండవులచే రాజసూయాధ్వరం చేయించే సందర్భంలో కూడా పాండవులు నలుదిక్కులకు వెళ్లి రాజులను జయించి ధనధాన్య రాసులు తెచ్చినప్పుడు తూర్పు దిక్కున ఉండేటువంటి గిరివ్రజాన్ని పరిపాలించే మగధ చక్రవర్తి అయినటువంటి జరాసంధుడు వాళ్ళకేమి కానుకలు పంపించడు.
పంపించకపోతే అప్పుడు అది విని కృష్ణుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఇదే అదనుగా భీముడు, అర్జునుడు, కృష్ణుడు కలిసి జరాసంధుని సంహారం కోసం ధర్మరాజు అనుమతి అడిగి గిరివ్రజపురం మీదకి వెళ్తారు. గిరివ్రజపురం మీదకి వెళ్ళిన తర్వాత వాడక్కడ ఎటువంటి వాడంటే పరమ దుష్టుడు. ఎందువల్ల దుష్టుడు అంటే వాడు శక్తి ఉపాసకుడు. అనేక మంది రాజులను తీసుకొచ్చి, రాజకుమారులను తీసుకొచ్చి అక్కడ శక్తికి బలి ఇస్తూ ఉంటాడు. వాడు నరబలులను ఇచ్చి ఉపాసించేటువంటి ఒక క్షుద్ర మాంత్రికుని లాంటి ఒక యత్నం చేస్తూ ఉంటాడు. మహాబలవంతుడు కూడా. అయితే ఆ విషయాన్ని పురస్కరించుకొని వాడు దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటాడు. అడిగిన వాళ్ళందరికీ కూడా లేదనకుండా దానం కూడా చేస్తూ ఉంటాడు. అటువంటి సందర్భంలో బ్రాహ్మణ వేషధారులై కృష్ణుడు, భీముడు, అర్జునుడు బ్రాహ్మణ వేషధారులై వాణి దానం చేసే సమయంలో వాడి దగ్గరికి వెళ్తారు. శత్రువులు ఏ విధంగా వెళ్తారో ఆ విధంగానే వెళ్తారు. అంటే మిత్రులు వచ్చే దారిలో కాకుండా శత్రువులు వచ్చే దారిలో వెళ్తారు. సింహద్వారం నుంచి కాకుండా వెలికి ద్వారం నుంచి వెళ్తారు. అప్పుడే మీరు ఏమిటిదయ్యా బ్రాహ్మణ వేషంలో ఉన్నారు, వెలికి ద్వారం నుంచి వచ్చారు అని చెప్పి జరాసంధుడు అడిగినప్పుడు, మేము మిమ్మల్ని అర్థించడానికి వచ్చింది యుద్ధం, మాకు యుద్ధ భిక్ష పెట్టారండి అంటే ఆశ్చర్యపడతాడు జరాసంధుడు. యావత్ భారతదేశంలో బలపరాక్రమంలో సాటి లేని మేటి అయిన నా దగ్గరికి వచ్చి ఎవడు రావి యుద్ధాన్ని నన్ను కోరుతున్నారంటే అది నాకు పండుగ లాంటి విషయం, విందు భోజనం లాంటి విషయం. దాన్ని అడుగుతున్నారు మీరెవరని అడుగుతాడు. అంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నేను కృష్ణుడిని, ద్వారకా నగరాధిపతి అయిన కృష్ణుడిని, ఇతడు భీముడు, అర్జునుడు, ధర్మరాజు సహోదరుడు అంటాడు. అంటే వాడు కృష్ణుడు వచ్చి, నువ్వు నాతో ఎన్నోసార్లు మధురా నగరం విడిచి పారిపోయినటువంటి వాడిని, నీతో నాకు యుద్ధమా? అర్జునునితో నాకు యుద్ధమా? నాకు అన్నిట్లో సమానమైనటువంటి వాడు భీముడితో యుద్ధం చేస్తానంటాడు. కాలం తీరిన తర్వాత ఆ విధంగానే ఉంటాయి మన గర్భోక్తులు. మనల్ని ఒక్కొక్కసారి ఆ విధమైనటువంటి ఇబ్బందుల్లో పడేస్తుంటాయి. కృష్ణునికి తెలుసు ఎవడు ఏ విధమైనటువంటి ఘనమాన మద బల దర్పాలతోటి గర్వించి ఉంటారో వాళ్ళని ఆ విధంగానే ఆయన దారికి తీసుకొచ్చి వాళ్ళ యొక్క భరతం పడుతుంటాడు. జరాసంధుడు, భీముడు యుద్ధం చేస్తారు. యుద్ధంలో కృష్ణుని యొక్క ఆదేశాన్ని అనుసరించి భీముడు జరాసంధుని చీరి పారేస్తాడు. అంటే చీరి పారేసి ఈ విధంగా జరాసంధుడు సంహరింపబడ్డ తర్వాత కృష్ణుడు తన యొక్క వ్యూహంతో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం అని చెప్పిన మాట ప్రకారము సాధువులను రక్షించడం కోసము, దుర్మార్గులను శిక్షించడం కోసం, నశింపజేయడం కోసం వచ్చినటువంటి అవతారం కాబట్టి ఒక మహాభారత సంగ్రామానికి ఎప్పుడో ఎత్తు వేసి ఆయన ఈ వీరులందరినీ అక్కడికి తీసుకొచ్చి దుర్మదాంతులై లోకాన్ని హింసించేటువంటి మదమత్తులైనటువంటి రాజాదముల్ని అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి చంపాలనేటువంటి ఒక ఎత్తుగడలో భాగంగా వీళ్ళందరినీ ముందే సంహరిస్తుంటాడు. అంటే అప్రమత్తతకు ఇది ఒక ముఖ్యమైనటువంటి సూచన. అప్రమత్తుడైనటువంటి వాడు ఎవరిని ఏ విధంగా వధించాలనో, ఎవరిని ఏ విధంగా ఛేదించాలనో, ఎవరిని ఏ విధంగా అణచివేయాలనో, ఎప్పుడెప్పుడు ఎవరి సమయంలో ఎవరిని వాళ్ళను తొలగించాలనో తెలిసినటువంటి వాడు కృష్ణుడు. అందుకోసమే మహాభారత మహాసంగ్రామానికి భారభూతమయ్యేటువంటి దుష్టులందరినీ కూడా ముందే సంహరించాడు. ఈ విధంగా ముందే సంహరించడం వల్ల ఏమైపోయిందంటే భారతం లోపల అనేక రకాలుగా పాండవులు గెలవడానికి చక్కటి అవకాశాలు ఏర్పడ్డాయి. ఇటువంటి అవకాశాలని కల్పించడానికి కృష్ణుడు అనేక విధాలుగా తన యొక్క వ్యూహాల్ని పన్నాడు. అదేవిధంగా ధర్మరాజు చేత రాజసూయాధ్వరం చేయించి ఆ రాజసూయ యాగం లోపల అగ్రపూజలు అందుకుంటూ ఉంటే ద్వేషించినటువంటి శిశుపాలుడు కృష్ణుని అనేక రకాలుగా దూషిస్తూ ఉంటే వాడి యొక్క సమయం ఆసన్నమైంది, సమీపమైంది అని చెప్పేసి కృష్ణుడు తన యొక్క సుదర్శనాయుధంతో వాడిని సంహరిస్తాడు. ఈ విధంగా పౌండ్రక వసుదేవుడు, శిశుపాలుడు, జరాసంధుడు, కాలయవనుడు మొదలైనటువంటి వీరాధి వీరులందరినీ కూడా భారత యుద్ధం రాకముందే వాళ్ళందరినీ పూర్తి చేసి దుష్కార్యాలు చేసేటువంటి దుర్మార్గుల వినాశనానికి పూనుకుని అప్రమత్తతతో మెరిగాడు కృష్ణుడు. అందువలనే భారత యుద్ధంలో పాండవులను విజయం వరించింది.
కాబట్టి కృష్ణుడు నిరంతరం అప్రమత్తుడుగా ఉన్నాడు. అటువంటి అప్రమత్తత ఈనాడు మన దేశంలో లోపించినందువల్ల అనేక విదేశీ దండయాత్రల లోపట అనేక దాడులకు చిన్న భిన్నమైపోయి దేశమంతా కూడా స్వాతంత్ర్యం కోల్పోయింది. శతాబ్దాల దండయాత్ర లోపట శతాబ్దాలుగా బానిసతనం అనుభవిస్తూ దుఃఖాల్ని అనుభవిస్తూ ఏదైనా అరకొర విజయం సాధించిన వెంబడే మేం గెలిచినాం అనేటువంటి విజయ గర్వంతో మరిచి మదోన్మత్తులై విలాసాలను మునిగి తేలుతుంటే అదే అదనుగా మళ్ళీ ఇతర దేశీయులు మళ్ళీ దండయాత్రలు చేశారు. మనకు అటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. మనం ఉపేక్షాభావం ఒకటి, నిర్లిప్తత ఒకటి, మనకెందుకులే అనేటువంటి ఒక ఆలోచన ఒకటి, ఇవన్నీ మన బలహీనతలు. మనం జాగరూకతతో లేకపోవడం, అప్రమత్తులమై మెలగడం, మన విలాస భోగాలలో జీవించి ఉండడం వల్ల వాళ్ళు ఎన్నోసార్లు మనపై దాడి చేసి మన రాజ్యాన్ని ఆక్రమించుకొని మనల్ని వారి హస్తగతం చేసుకొని వారి చేతి కింద బానిసలుగా ఉంచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అంటే దేశంలో అప్రమత్తత అనేది చాలా అవసరం. మన పాలకులకు అత్యవసరమైనటువంటి విషయం అది అప్రమత్తత. ఆ అప్రమత్తత లేకపోవడం వల్లనే ఈ విధంగా జరిగింది. పరదేశీయుల దాడుల లోపల అప్రమత్తత కోల్పోయినటువంటి భారతీయులు అనేక దుఃఖాల్ని అనుభవించారు, కష్టాల్ని అనుభవించారు. ఆ దుఃఖాలు కష్టాల యొక్క చిహ్నాలు ఇప్పటికి కూడా మనకు కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి. అయినా కూడా మనము ఇంకా ప్రమత్తులుగానే ఉన్నాం. మరి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పరదేశీయుల దాడి కంటే స్వదేశీయుల దాడి ఎక్కువైపోయింది. మన చరిత్ర, సంస్కృతి, ధర్మము, విలువలు వీటన్నిటినీ కూడా తృణీకరించి భావదాస్యంతో మనపై మనమే దాడి చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చాము. ఆ పరిస్థితి రావడం వల్లనే ఇంత అధ్వాన్న స్థితిలో పడికి దిగజారింది. అంటే అప్రమత్తత అనేది కృష్ణుడి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం. అందుకోసమే స్వామి వివేకానంద ఏమని చెప్తాడంటే, కృష్ణుని యొక్క రాసలీలలు లేదా వెన్నెల విహారాలు, యమునా తీరాల్లో వంశీ రావాలు ఇవి కాదు మనం నేర్చుకోవాల్సింది. ఈరోజు బేరీ భాంకారాలతో మ్రోగేటువంటి ధ్వనులతోటి టక్కాడి నాదాలను వింటూ పిల్లలు కృష్ణుని యొక్క యుద్ధ భూమిలో పూరించినటువంటి పాంచజన్య శంఖారావాన్ని, ఇదే శంఖారావాన్ని వినేటువంటి మహావీరులుగా వీరాది వీరులుగా ధీరోదాత్తులుగా తయారు చేయాలి ఈనాటి యువలోకాన్ని అంతా అని చెప్పేసి ఆయన ఈ భవిష్యత్ దర్శనాన్ని అనుభవించి చెప్పాడు. మరి అటువంటిది మనం ఇంకా అప్రమత్తులుగా ఉండడానికి కావలసిన లక్ష్యం సంపాదించుకోలేకపోయాము. ఇంకా అజాగ్రత్త, ఇంకా నిర్లిప్తత, ఇంకా ఉపేక్షాభావము వీటన్నిటితోటి మళ్ళీ ఆ దుఃఖాల్ని బాధల్ని అనుభవిస్తూ దాంట్లోనే మునిగి తేలుతున్నాం. కృష్ణుడు అప్రమత్తంగా ఉన్నాడు కాబట్టే మళ్ళీ ఆయన యొక్క పిల్లగాలను మోసుకొచ్చే మల్లెపూల పరిమళాన్ని ఆస్వాదిస్తూ గోపకాంతలతో ఆనందాన్ని అనుభవిస్తూ పిల్లల గ్రోవి నినాదాలతో గోవులను గోపాలను పాలిస్తూ ఆనందాన్ని కల్పించేటువంటి ఒక దివ్యానుభవాన్ని, మాధుర్యాన్ని మనకు ఆవిష్కరించాడు. భక్తుల హృదయాల్లోపట ఒక ఆనందాన్ని, ఒక పరవశత్వాన్ని తీసుకొని వచ్చాడు. అంటే అప్రమత్తులకే ఆనందాన్ని అనుభవించేటువంటి, అంటే జాగరూకత ఉన్న వాళ్ళే ఆనందాన్ని, సుఖాల్ని, భోగాల్ని అనుభవించగలుగుతారు. ఎవరైతే ప్రమత్తులై ఉంటారో వాళ్ళు వాటన్నిటికీ దూరం అయిపోయి దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది. ఈనాడు భారతీయ దేశంలో ఉండేటువంటి యువలోకం కూడా అప్రమత్తతతో లేదు, జాగరూకతతో లేదు. ఉన్న సమయాన్ని అంతా కూడా వ్యర్థం చేసుకుంటున్నది. సమయం అంతా వ్యర్థమైపోవడం వల్ల, సమయం అంతా దురుపయోగం అయిపోవడం వల్ల వాళ్ళ యొక్క జీవితాలు దుఃఖప్రాయాలవుతున్నాయి. దేశంలో ఉండేటువంటి వాళ్ళు కూడా ధర్మము, చరిత్ర, సంస్కృతి, విలువల పట్ల సరి అయినటువంటి అవగాహన లేకపోవడం వల్ల అనేకమైనటువంటి బాధల్ని అనుభవిస్తున్నారు. భవిష్యత్ తరాలు, ఇంకా ముందు ముందు వచ్చేటువంటి తరాలకు ఆ బాధ కలగకూడదు అంటే ఈ భారత జాతి అంతా కృష్ణుని నుంచి నేర్చుకున్నటువంటి అప్రమత్తత్వంతో ధర్మాన్ని నిలపాలి, విలువల్ని కాపాడాలి, ధైర్యాన్ని పుంజుకోవాలి. మరి సంస్కృతి, చరిత్రను విస్తారంగా ప్రచారం చేయాలి. ఇవన్నీ జరిగినప్పుడే ఈ కృష్ణుని యొక్క అప్రమత్తతలోని ఆంతర్యం గ్రహించి కృష్ణుని ఆరాధించిన వాళ్ళం అవుతాము. కానీ ఆ విధంగా కాకుండా ఏదో పూలేస్తూ, అక్షతలేస్తూ, పూలదండలేస్తూ, కొబ్బరికాయలు కొడుతూ చేసేదే కాదు ఆరాధన. కృష్ణుని యొక్క అప్రమత్తత మనం నేర్చుకోవాలని చెప్పేసి మనకు
కృష్ణుని జీవితం నుంచి మనం గ్రహించవలసినటువంటి అంశంగా మీరందరూ తెలుసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, మరి రెండవది శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణాత్తిహరణ నిర్వాణ సందాయక నీకును మృక్యద రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అని పూతిదేవి ప్రార్థించినట్లు ఆయన శృంగార రత్నాకరుడే కాదు, లోకద్రోహి నరేంద్ర వంశ దహనుడు, లోకానికి ద్రోహం చేసేటువంటి నీచులను పరిమార్చినటువంటి మహాపురుషుడు. అందుకోసమే అవతార పురుషుడుగా ఆయన మనందరి చేత పూజలు అందుకుంటున్నాడు. కాబట్టి ఆయన యొక్క నరసఖ అన్నారు. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశాల లోపల రక్తపాలన కళా సంరంభత అనేది కూడా ఒక అంశం. ఆ అంశాన్ని కూడా మనం చెప్పుకోవాల్సి ఉంది. కాబట్టి అది నరసఖ అనే దానికి సంబంధించిన విధంగా నేను చెప్తాను. ఎందుకంటే భక్త పాలన లోపల కృష్ణుడు చేసినటువంటి అనేకమైనటువంటి అంశాలను చెప్పుకుంటే మనకు ఇప్పుడు ఉండేటువంటి సమయం సరిపోదు. కాబట్టి కృష్ణుడు ముఖ్యంగా పాండవులకు అర్జునునికి ఏ విధంగా సహాయ సహకారాలు అందించారనేటువంటి విషయం లోపలికి మనం ప్రవేశిద్దాం. మనం అప్రమత్తులమై ముందు మన జీవితాలను సరిదిద్దుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, భక్త పాలన కళా సంరంభం లోపల కృష్ణుని యొక్క భక్త పాలనా విధానం ఏ విధంగా ఉందో మనం పరికించే ప్రయత్నం చేద్దాం. అరణ్యవాసంలో ఉన్నారు పాండవులు. దుర్యోధను దగ్గరికి దుర్వాస మహర్షి వచ్చాడు. దుర్వాసుడు ముక్కోపి. అది తెలిసినటువంటి దుర్యోధనుడు దుర్వాసునికి అనేక రకాలుగా పరిచర్యలు చేసి అతి జాగరూకతతో ఆయన యొక్క మెప్పు పొందాడు. మెప్పు పొందిన తర్వాత సంతోషించినటువంటి దుర్వాసుడు దుర్యోధనుని అడిగాడట, దుర్యోధన నీకేం వరం కావాలో కోరుకోనాయన అని. అంటే ఏం లేదండి, ఎంతైనా పాండవులు మేము సోదరులం కదా, పాండవులు అరణ్యవాసంలో ఉన్నారు. ఇప్పుడు మమ్మల్ని ఏ విధంగా అనుగ్రహించావో పాండవుల్ని కూడా అక్కడికి వెళ్ళి వారిని కూడా ఆ విధంగానే అనుగ్రహించు స్వామి అని కోరాడట. కారణం ఏమిటంటే మనం అంటుంటాం, నోరు మాట్లాడుతుంది నొసలు వెక్కిరిస్తుంది అని చెప్పేసి. కడుపులో ఒకటి పెట్టుకొని విషం పెట్టుకొని బయటికి తీపి మాటలు మాట్లాడేవాళ్ళు. అట్లా దుర్యోధనుడు దుర్వాసుని అక్కడికి పంపిస్తే పాండవులు అతనికి సరైన పరిచర్యలు చేయలేకపోతే, ఏదైనా పొరపాటు జరిగితే దుర్వాసుడు ముక్కోపి కాబట్టి అక్కడనే కోపించి వాళ్ళని ఏదో విధంగా శపిస్తే వాళ్ళ పని అంతటితో ఖతమవుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి ఎత్తుగడే వేశాడు దుర్యోధనుడు. దుర్యోధనునికి ఇచ్చిన మాట ప్రకారం అరణ్యవాసంలో ఉండేటువంటి ఆయన సంచరిస్తూ ఆయన సంచారంలో పర్యటన లోపల ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు అప్పటికే భోజనాది కృత్యాలన్నీ ముగించారు. తీరుబడిగా కూర్చొని కుటీరం ముందు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఈ దుర్వాసుడు అనుకోకుండా ఆయన శిష్య ప్రశిష్య బృందం అంతా వెళ్ళి ధర్మరాజు కనిపించారు. వాళ్ళు సాష్టాంగ నమస్కారాలు చేసి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి వారిని సత్కరించారు. సత్కరించిన తర్వాత దుర్వాసుడు ఏమని చెప్పాడంటే, నాయన ఈ సమీపంలో ఉండేటువంటి నదీ జలాల దగ్గరికి వెళ్ళి మేము స్నానం చేసి వస్తాము, అప్పటికి మీరు మాకు భోజనాలు ఏర్పాటు చేయండి, అప్పటి వరకు మా అనుష్ఠానం ముగించుకొని వస్తామన్నారు. వాళ్ళు వెళ్ళారు. వీళ్ళ దగ్గర ఏం లేదు, అప్పటికి చేయడానికి ఏమీ లేదు వీళ్ళ దగ్గర. అప్పుడు దీని నుంచి మనల్ని రక్షించే వారెవరని కృష్ణుని ప్రార్థించారు. అప్పుడు కృష్ణుడు వాళ్లకు ప్రత్యక్షమై, మీరేం విచారించకండి అని చెప్పేసి, ఏదైనా ఒక ఆహార పదార్థం మిగిలి ఉంది అని చెప్పేసి ఆ పాత్ర లోపల మిగిలినటువంటి చిన్న పదార్థాన్ని ఆయన నోట్లో వేసుకున్నాడు. కృష్ణుడు త్రైలోక్య సంతర్పి. ఆయనకు ఒక్కసారి మనం ఏదైనా నివేదన చేస్తే ముల్లోకాలకు దానం చేసినంత పుణ్యం మనకు లభిస్తుంది. ఆయనను ఒక్కసారి కీర్తించి ప్రార్థించి ఆయనకు మనం చేసే సేవ ఏదైనా కూడా మనము ప్రపంచానికి అంతటికీ సేవ చేసినట్టే. అంత పరమాత్ముడు కాబట్టి ఆయన ఆ విధంగా దాన్ని స్వీకరించిన తర్వాత అక్కడ ఉండేటువంటి దుర్వాసాది మునులందరికీ కూడా వాళ్ళు కడుపు నిండా తిన్నటువంటి భుక్తాయాసం కలిగింది. కడుపు నిండా తిన్నారు, ఇసుక తిన్న పైన అటు ఇటు బొర్రుతుండరు, అరగకుండా ఉంది. ఏమిటి ఇప్పుడు మనం ధర్మరాజు దగ్గరికి వెళ్తే ఆయన ఏమైనా భోజన పదార్థాలు చేస్తే అవి తినకపోతే మనం భోజనం చేస్తామని చెప్పినటువంటి ఒక అసత్యానికి పాపానికి గురి అవుతాం. కాబట్టి ఏమొద్దులే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని దుర్వాసుడు వెళ్ళిపోయాడు. దుర్వాసుడు ఆయన శిష్యులతో వెళ్ళిపోయాడు. ఆ విధంగా అంటే ఇది మనకు మహాభారతంలో కనిపిస్తుంది. ఆ విధంగా దుర్వాసుడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకోటి విషయం ఏమిటంటే, మహాభారత సంగ్రామం జరుగుతుంది. మహాభారత సంగ్రామం జరిగేటప్పుడు
మొదట భీష్ముడు సైన్యాధిపతి కౌరవులు. మూడో రోజు తొమ్మిదవ రోజు ఏం జరుగుతుందంటే భీష్మార్జునుడు యుద్ధం చేసేటువంటి ఒక ఘట్టం వస్తుంది. భీష్ముని యొక్క అప్రతిహతమైనటువంటి పరాక్రమానికి అర్జునుడు అలసిపోతాడు. చెమటలు గారుస్తూ అలసిపోయి ఆయాసపడుతూ ధనుస్సును లేవనెత్తలేక బాణాలు సంధించలేనటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు కృష్ణుడు అమాంతం అర్జునుని యొక్క పరిస్థితి గమనించి ఆయనకు చాలా కోపం వస్తుంది. ఆ కోపంలో అర్జునుని పైన ఉండేటువంటి ప్రేమ ఆ విధమైనటువంటిది. అప్పుడు సుదర్శనాయుధాన్ని స్మరించి చక్రాయుధాన్ని ధరించి భీష్ముని మీదకి లంఘిస్తాడు. భాగవతంలో దీన్ని చాలా చక్కగా చెప్పారు. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్లగప్పి కొనగా ఉరికిన నోర్వకనుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి గదల చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జార నమ్మితి నాలహావు నగుబాటు సేయకు మన్నింపు మని క్రీడి మరల దిగువ నేడు భీష్ముని దంపుదు నిన్నుగాతు విడు మర్జున ఎనుచు విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు అని భీష్ముడు అంటాడు. కృష్ణుని యొక్క అద్భుతమైన కుప్పించి ఎగసిన కుండలాల కాంతి ఆకాశం అంతా కప్పుకున్నదంట. ఆయన ఎగిరే వరకు ఆ చుట్టూ ఉండేటువంటి ఆ పరిస్థితి ఏమైపోయిందంటే భారతంలో కూడా ఆ చుట్టూ ఉండేటువంటి శత్రు సైన్యం అంతా పారిపోతుంది. ఆ కృష్ణుని యొక్క క్రోధాన్ని చూసి, కోపాన్ని చూసి, ఆ భయంకరమైనటువంటి ఆ విజృంభణను చూసి అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా పారిపోతారు. ఆ భీష్ముడు ఒక్కడు మిగులుతాడు. ఆ భీష్ముడు కృష్ణుడిని ప్రార్థిస్తాడు. ఆ కుండలాల కాంతితోటి పైనున్నటువంటి వస్త్రం జారిపోతుంటే కూడా దాన్ని సరి చేసుకోకుండా చక్రాన్ని చేతిలో పట్టుకొని భీష్ముని చంపుతా, నేను రక్షిస్తా, విడు అర్జున అని చెప్పేసి అర్జునుని తోసుకొని వచ్చేటువంటి ఆ పరమాత్ముడే నాకు దిక్కు అంటాడు భీష్ముడు. అంటే అక్కడి నుంచి రక్షించే వాళ్ళు ఎవరు లేరు. రక్షించేవాడే భక్షించడానికి వస్తే ఇంకా ఎవరిని ప్రార్థించాలి? మరి భీష్ముడు మహాభక్తుడు కాబట్టి మళ్ళీ అర్జునుడు నన్ను అవమానపరిచినట్టు అవుతుంది, నా యొక్క సామర్థ్యాన్ని, శక్తిని ఇంతమంది ముందు నవ్వుబాటు చేసినట్లు అవుతుంది, వద్దు రా, నేను భీష్ముని యొక్క ఉగ్రత్వాన్ని, ప్రతాపాన్ని ఎదుర్కోగలిగిన సామర్థ్యం నాకుంది అని చెప్పేసి మళ్ళీ వెనక్కి లాక్కొని వెళ్ళిపోతాడు. అంటే భక్తవత్సలత అనేది చక్రం చేపట్టము అని అన్నటువంటి కృష్ణుడు భక్తుని కోసం చక్రం చేపట్టాడు. ఇంకో విధానం ఉన్న విషయం ఏమిటంటే చక్రము చేపట్టాడంట కృష్ణుడు అని చెప్పినప్పుడు భీష్ముడు ఒక సందర్భంలో అన్నాట, కృష్ణునితో చక్రాన్ని చేపట్టిపిస్తా నేను అన్నాడు. అంటే చేపట్టను అని అర్జునుడికి ఇచ్చిన మాటను భక్తవాత్సల్యంతో భీష్ముడు కృష్ణునితో చక్రం చేపట్టిస్తాను అనే మాట నిలబెట్టాలి. తన మాట పోయినా సరే గాని భక్తుని మాట నిలబెట్టాలి అని చెప్పేసి ఒక ఉద్దేశం కూడా అని చెప్తారు పెద్దలు, చెప్పగా విన్నాను నేను. ఆ విధంగా భక్తవాత్సల్యంతో కృష్ణుడు భీష్ముణ్ణి ఆ విధంగా ఒక లయరుద్రుడి మాదిరిగా, సంహారోన్ముఖుడైన రుద్రుని మాదిరిగా భీష్మునిపైకి లంఘించడం అనేటువంటిది భక్తవాత్సల్యం. ఆ వాత్సల్యం ఆ తర్వాత భగదత్తుడు అనేటువంటి వాడు ఉంటాడు. ఇప్పుడు భగదత్తుడు ప్రాగ్జ్యోతిషపురం అండి, నరకాసుని కుమారుడు. ఇప్పుడు అస్సాం వాళ్ళ ప్రాంతం. అక్కడి నుంచి అతడు కౌరవుల వైపు యుద్ధం చేస్తుంటాడు. అతని దగ్గర సుప్రతీకం అనేటువంటి ఒక దిగ్గజం ఏనుగు ఉంటుంది. సుప్రతీకం అంటే సుప్రతీకం అనే దిగ్గజానికి దిక్కులను మోసే ఒక ఏనుగు సుప్రతీకం అని పేరు ఉంటుంది. ఆ పేరున్నటువంటి ఏనుగే కానీ అది కూడా దిగ్గజం లాంటి బలవత్తరమైంది. ఆ ఏనుగుతో వాడు విజృంభించి యుద్ధం చేస్తుంటే ఎవరు కూడా దాన్ని ఎదిరించి దాన్ని నిలవరించలేకపోతారు. అప్పుడు అర్జునుడు సంక్షప్తకులు పైకి యుద్ధానికి వెళ్ళింటాడు. సంక్షప్తకులు అంటే ఈ అర్జునునికి పరమ శత్రువులు, త్రిగర్త దేశాధిపతులు, సుశర్మాముఖులైనటువంటి వాళ్ళు ఇతన్ని యుద్ధరంగానికి అక్కడ పిలుచుకొని వెళ్ళింటారు. ఇక్కడ భగదత్తుని ఏనుగు అల్లకల్లోలం చేస్తూ ఉంటుంది. ఆ కలకలం ఆరించి కృష్ణుణ్ణి అర్జునుడు రథం తీసుకుని వెళ్ళి మళ్ళీ యుద్ధరంగంలో పడి తీసుకుపో, అక్కడ సుప్రతీకం యొక్క దాటికి ఎవరు ఓర్చుకోలేకపోతున్నారు, భీముడు అభిమన్యుడు కూడా దీన్ని ఆపలేరు అని చెప్పేసి తీసుకొని వస్తాడు. వచ్చేసిన తర్వాత ఆ భగదత్తునితో యుద్ధం చేస్తుంటారు. యుద్ధం చేస్తూ ఉంటే అర్జునుడి మీదకి అభిమంత్రించి ఒక కోరని విసురుతాడు, ఒక బాణాన్ని విసురుతాడు భగదత్తుడు.
ఆ బాణాన్ని విసిరిన వెంబడి అది భయానకమైనటువంటి అగ్నిజ్వాలలతో వస్తూ ఉంటే రథం మీద అమాంతం నొగలపైన లేచి అర్జునునికి అడ్డంగా కృష్ణుడు ఎద అడ్డం పెట్టి నిలబడతాడు. నిలబడితే ఆ వచ్చినటువంటి బాణం కృష్ణునికి పుష్పమాలగా అలంకరింపబడుతుంది. అర్జునుడు ముఖం చిన్నబుచ్చుకుంటాడు. ఏమిటి, నేను ఆ బాణాన్ని ఎదిరించలేకపోయినాను, నువ్వు అట్లా అడ్డం నిలబడి ప్రతిదానికి అడ్డం నిలబడితే అర్జునుడు పనికి మాలిన వాడనే పేరు నాకు వస్తుంది, ఇది తప్పు కదా నువ్వు చేసేది అని అంటాడు. అంటే చెప్తాడు నవి, అర్జున, ఇది పూర్వం భూదేవికి ఇచ్చినటువంటి వైష్ణవాస్త్రం నాచే వసంగపడ్డది. ఆ భూదేవి నరకాసునికి ఇచ్చింది ఆ అస్త్రం. ఆ అస్త్రం నరకాసుని కుమారుడైన భగదత్తుని దగ్గర ఉంది. అది ప్రతిలేని దివ్యాస్త్రం. అది వస్తే దాన్ని అడ్డుకునే శక్తి నీ దగ్గర ఏదీ లేదు. కాబట్టి నేను నిలబడవలసి వచ్చేసింది. దానికి నీవు విచారించవలసినటువంటి పని ఏం లేదు, కూర్చో అని చెప్తాడు. అంటే ఆ విధంగా అర్జునుడిని ఏమాత్రం అర్జునునికి దెబ్బ తగలకుండా కాపాడాడు. ఈ విధంగా అయిన తర్వాత అభిమన్యుని మరణానంతరము అర్జునుడు ఒక తీవ్రమైన ప్రతిజ్ఞ, దారుణమైనటువంటి ప్రతిజ్ఞ చేస్తాడు. రేపు సాయంత్రం వరకు సైంధవుని తల నరుపుతాను, లేకపోతే నేను అగ్ని ప్రవేశం గాంధీవంతో సహా అగ్ని ప్రవేశం చేస్తానని చెప్పి ఆ యొక్క ప్రతిజ్ఞ కౌరవ సైన్యం లోపల ఎంతో సంతోషాన్ని కల్పిస్తుంది. దుర్యోధనాలు సంబరపడిపోతారు. రేపు ఒక్క రోజుకు సైంధవుని కాపాడితే అర్జునుని పీడ మనకు విరగడవుతుంది, వాడంతటికి వాడే అగ్ని ప్రవేశం చేస్తాడు, ఇంకా మనకి బాధ తప్పుతుంది అని చెప్పేసి మరునాడు శకట శకట వ్యూహము, సూచి వ్యూహము, ఆ అంతర్గత పద్మ వ్యూహము, ఇటువంటి వ్యూహాలతోటి ద్రోణుడు తన యొక్క వ్యూహ విద్యనంతా చూయించి వీళ్ళకి ఎంతో దూరం లోపల 6 మంది మహావీరుల చేత సంరక్షింపబడే విధంగా సైంధవుని పెట్టి శ్రీరాముఖంలో తానుండి ఎవరిని లోపడి పోనీయకుండా ఉండి మధ్య మధ్యన పరవీర భయంకరులైనటువంటి మహారాజులను నిలబెట్టి అర్జునుని నిలువరించే శక్తి కలిగినటువంటి వాడి నుంచి కర్ణుడు, శల్యుడు, దుర్యోధనుడు, అశ్వత్థామ మొదలైనటువంటి కృపాచార్యుడు మొదలైనటువంటి వీరులందరినీ కూడా సంరక్షణగా ఉంచుతాడు సైంధవునికి. ఉంచినప్పటికీ కూడా అర్జునుడు తన రథాన్ని తీసుకుని వెళ్తూ ఉంటే ద్రోణుడు అక్కడి నుంచి కదలనివాడు. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే, ఇక ఈయనతో యుద్ధం చేస్తూ ఉంటే మనం ఇక్కడి నుంచి మనం కదలేము, ఏదో ఒకటి చేసి అంటే, లేదు ఏం లేదు నీవే తప్పించుకొని తీసుకుని పో అంటే ఆ ద్రోణాచార్యం చుట్టూ రథం ప్రదక్షిణ చేయించి లోపలికి తీసుకుని వెళ్తాడు. ఏమిటి అర్జున అర్జున నిలువు అంటే, నువ్వు మగవాడ వాళ్ళకి ఏమన్నా నా గురువువే కదా, నీతో ఓడిపోవడము అంటే కూడా నాకేమి బాధ కలిగించే విషయం కాదని అర్జునుడు రణరంగం లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఈ మహావీరాది వీరులందరినీ కూడా జయిస్తూ వెళ్ళిన తర్వాత అర్జునుని యొక్క గుర్రాలు అలసిపోతాయి. అర్జునుడు యుద్ధం చేస్తూనే ఉంటాడు కానీ గుర్రాలు పూర్తిగా అలసిపోయాయి. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, అర్జున గుర్రాలు అలసిపోయినాయి, గుర్రాలు సేద తీరితే కొంచెం అలసట తీర్చుకుంటే నిన్ను గెలిపిస్తాయి ఈ గుర్రాలే, కాబట్టి ఏం చేస్తావు అని అంటే అప్పుడు అర్జునుడు అక్కడ ఒక బాణాల చేత ఒక మందిరం నిర్మించి ఒక బాణం చేత పాతాళం నుంచి జలాన్ని పైకి ఉబికింపజేసి అక్కడ పచ్చని గడ్డి మురిపింపజేస్తాడు. అప్పుడు కృష్ణుడు గుర్రాలను విడిచి అక్కడ గడ్డిని మేపి వాటి యొక్క గాయాలపైన చేయి వేసి దువ్వి వాటిని సంతోషపరిచి వాడిని మళ్ళీ శక్తివంతం చేస్తాడు. అప్పటి వరకు పోరాడుతున్నటువంటి అర్జునుడు మళ్ళీ రథం ఎక్కి యుద్ధం చేస్తాడు. అటువంటి బీభత్సమైనటువంటి యుద్ధం ఎప్పుడు కూడా చూసి ఉంటారు. యుద్ధ రంగంలో ఈ విధమైనటువంటి కొరను ఉత్పాదించి గడ్డిని మురిపించి గుర్రాలను అక్కడ సేద తీర్చి నీళ్లు దాపి గడ్డి తినిపించేటువంటి ఒక ప్రయత్నం ఎవరు కూడా యుద్ధ రంగంలో చేసినట్లు మన చరిత్రలో ఎక్కడ కూడా లేదు. అటువంటి మహా సంగ్రామంలో కూడా ఆ విధంగా చేసి అర్జునుడు పోరాడి అక్కడ ఏమవుతుంది, సాయం సంధ్యా సమయం అవుతుంది. అప్పుడు కృష్ణుని యొక్క మాయా తిమిరం వల్ల ఆ సూర్యుడు మూగినట్లు అనిపిస్తే అప్పుడు ఏం చేస్తాడంటే ఆ సైంధవుడు తల ఎత్తి చూస్తుంటాడు. అర్జున సైంధవుడు తల ఎత్తి పడమటి వైపు చూస్తున్నాడు, అని తల ఎగరగొట్టేసి అని చెప్తాడు. దీనికి అనువైనటువంటి అస్త్రము పాశుపతం, దాన్ని ప్రయోగించాలంటాడు. అప్పుడు ఆ పాశుపతాస్త్రాన్ని ప్రయోగం చేస్తాడు. ఆకాశంలో ఎంతోసేపు నిలుపుతాడు. నిలిపిన తర్వాత మళ్ళీ పాశుపతాన్ని ప్రయోగించి వీని యొక్క తండ్రి శమంతక పంచ సమీపంలో కూడా తపస్సు చేసుకుంటున్నాడు, వాని ఒడిలో పడేటట్టేసి అంటాడు. అంటే బాణ విద్య నిష్ణాతుడైనటువంటి వాడు, సకల శస్త్రాస్త్ర విద్యలో ఆరితేరినటువంటి అర్జునుడు పాశుపతం ద్వారా ఆ తల చక్కగా వెళ్ళి తండ్రి ఒడిలో పడబడేటట్టు చేస్తాడు. చేసిన తర్వాత తండ్రి అది ఏదో వచ్చి పడ్డటువంటి తలను చూసి దిగ్భ్రమ చెంది దాన్ని కిందికి తోసేస్తాడు. వాని తల వృక్కలైపోతుంది.
వాని తల వృక్కలవుతుంది అని చెప్పి తెలిసినటువంటి కృష్ణుడు ఈ విధంగా అర్జునుని చేత ఆ విధంగా నిరాఘాటంగా ఆ పని చేయిస్తాడు. ఆ పని చేయించేయడానికి ముందు ఏం చేస్తాడు అంటే పాశుపతం, శివుని ద్వారా పొందినటువంటి పాశుపతం అభిమన్యుని మరణంతో దుఃఖితుడైనటువంటి అర్జునుడిని ఓదారుస్తూ ఇంటికి తీసుకొచ్చి, అర్జునా నీవి ఘోరమైనటువంటి ప్రతిజ్ఞ పట్టావు, సాయంత్రం వరకు సైంధవుని చంపుతున్నావు, ఇది సాధ్యమయ్యే పనేనా? అక్కడ ఉండేటువంటి ఆ ద్రోణ, కృప, అశ్వత్థామ, శల్యాది మహావీరాది వీరులు ఎందరో ఉన్నారు, వారిని జయించి వెళ్ళడం సాధ్యమేనా అంటే, నీ కరుణ ఉంటే నేను తప్పకుండా వెళ్తా స్వామి అని చెప్పి కృష్ణుడిని పూజిస్తాడు, అర్చిస్తాడు. అతని పాదాలు గడిగి అతనికి పుష్పహారాలేసి నివేదన సమర్పించి అతని ఆశీర్వాదాలు పొందుతాడు. ఆ రాత్రి కృష్ణుడు అర్జునుడు కైలాసం పెడతారు. కలలోపట కైలాసం వెళ్ళి అక్కడ శివుని దర్శిస్తారు. దర్శించిన తర్వాత అర్జునుడు ప్రార్థిస్తే శివుడు కుమారస్వామిని పంపించి మళ్ళీ పాశుపతాస్త్రాన్ని ఏ విధంగా ప్రయోగించాలి, ధనుస్సుకు ఏ విధంగా సంధించాలి అనేటువంటి విద్యను ఒకసారి చూయించు అని చెప్తే కుమారస్వామి చూయించినట్లు మహాభారతంలో ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్జునుడు ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే, రాత్రి ఏ విధమైనటువంటి పూలు అలంకరించి కృష్ణుని పూజించాడో ఆ పూలహారాలు శివుని మెడలో ఉన్నాయట. అంటే శివుణ్ణి పూజించినా కేశవుణ్ణి పూజించినట్లే, కేశవుణ్ణి పూజించినా శివుని పూజించినట్లే అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆ విధంగా శివుని యొక్క మరి తానే అనుగ్రహించకూడదా అంటే, ఎక్కడి నుంచి ఏది రావాలనో అక్కడి నుంచి అది రప్పిస్తాడు పరమేశ్వరుడు. అంతేగాని అన్నిటినీ నేనే చేస్తాను చేయడు. ఆ విధంగా శివానుగ్రహాన్ని పొందింపజేసి పాశుపతాస్త్రాన్ని సంధాన ప్రయోగాల్ని తెలియజేసి సైంధవుని సంహరించి ఆ తర్వాత మాయా శిబిరాన్ని తొలగించి సూర్యుడు కనిపించే వరకు అందరూ ఆశ్చర్యపోతారు. ఈ విధమైనటువంటి కృష్ణుడు భక్తవాత్సల్యంతో అర్జునుడిని ఆ విధంగా రక్షించాడు. ఆ విధంగా అయిపోయిన తర్వాత ఆ వరుణపుత్రుడైనటువంటి శృతాయు అనేవాడు ఉంటాడు మహాభారత సంగ్రామం లోపల. ఆ వరుణపుత్రుడు మహాబలవంతుడు, శక్తిశాలి. అతనికి వరుణుచే ఒక గద ఇవ్వబడ్డది. ఆ గద ఎవరి మీద ఏ శత్రువు మీద ప్రయోగించినా అతన్ని సంహరిస్తుంది. అది దానికి తిరుగులేదుగా, దానికి ఆ శక్తి ఉంది. అది అప్రతిహతంగా వచ్చి ఆ శత్రువును వాడు అస్త్రం ప్రయోగించక ముందే వాడిని సంహారం చేసి వెళ్ళిపోతుంది. అటువంటి ఆయుధం వాడి చేతిలో ఉంది. వాడు వరుణుని కుమారుడు. అర్జునుడితోటి యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తూ ఉంటే ఆ కృష్ణుడు ఏం చేశాడంటే రథ విచిత్ర గతులతోటి రకరకాలుగా నడిపించి వాడి బాణాలు ఏవి కూడా రథం వైపు రాకుండా చూస్తున్నాడు. అప్పుడు వానికి తీవ్రమైన కోపం వచ్చేసింది. తీవ్రమైన కోపం వచ్చేసి ఆ గద తీసుకొని కృష్ణుని కొట్టాడు. కృష్ణుని కొడితే అది కృష్ణునికి తగిలి వచ్చి మళ్ళీ వాడినే తగిలి వాడినే సంహారం చేసేది. ఎందుకు అంటే దానికి ఒక ఇచ్చినప్పుడే, వరం ఇచ్చినప్పుడే దానికి ఒక సూచన ఉంది. ఏమిటి అంటే ఆ గద ఎవరు తన మీద యుద్ధం చేస్తున్నారో వాళ్ళ మీదనే ప్రయోగించాలి. తన మీద యుద్ధం చేయని వాళ్ళ మీద ప్రయోగిస్తే అది వచ్చి మళ్ళీ తిరిగి మననే చంపుతుంది అని చెప్పేసి ఆ వరం యొక్క నిర్ణయం. దాంతో ఆ గదా సాధనం వ్యర్థమయ్యి ఆ సుతాయు వర్ణకుమారుడు యుద్ధరంగంలో చచ్చాడు. ఈ విధంగా మహా బలాధిక బలులైనటువంటి వాళ్ళందరూ కూడా కృష్ణుని యొక్క కరుణ చేయారు, అర్జునుడి మీదకి పోకుండానే చనిపోయారు. అంటే కృష్ణుని యొక్క ప్రేమ, కరుణ, భక్తవాత్సల్యత, భక్త పాలన కళా సంరంభకం అని చెప్తాడు పోతన గారు. ఆ కళా సంరంభం ఏ విధంగా ఉంది అనేది మనం చూస్తున్నాం. అదే విధంగా కనుని దగ్గర ఇంద్రదత్తమైనటువంటి శక్తి ఉంది. ఆ శక్తి ఉన్నంత వరకు ఎవరు కూడా అర్జునుడిని కాపాడడానికి సాధ్యం కాదు. అది ఒకే పర్యాయం ప్రయోగించడానికి అవకాశం ఉంది. కర్ణుడు దాన్ని ఎప్పుడు ప్రయోగిస్తాడా అని చెప్పేసి దుర్యోధనాదులు అందరూ కూడా చూస్తున్నారు. ఎప్పుడు అవకాశం రాలేదు. ఒకరోజు సాయం వేళ అయిపోయింది. ఘటోద్గజుడు విజృంభించి యుద్ధం చేస్తున్నాడు. మాయా యుద్ధ విశారదుడైనటువంటి ఘటోద్గజునితో యుద్ధం చేయలేక కౌరవ సైన్యం అంతా చిన్నాభిన్నం అయిపోయింది. కౌరవులందరూ పారిపోతున్నారు. ఏమీ కనిపించడం లేదు. చీకట్లు అలుముకున్నాయి. రాక్షసుల యొక్క సింహనాదాలు వినిపిస్తున్నాయి. మరణించేటువంటి కౌరవ సైన్యంలోంచి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఇదంతా చూసి అందరూ కూడా కౌరవులు కూడా వెనక్కి తగ్గారు. ఒక్క కర్ణుడు మాత్రమే వెనక్కి తగ్గకుండా పోరాడుతూ ఉన్నాడు. పోరాడుతూ ఉంటే దుర్యోధనుడు అన్నాడు కదా, ఈ రాత్రి మనం బ్రతకలేము కర్ణ, ఈ రాత్రి మనం ఇక బ్రతకలేము, ఈ రాత్రి గడవదు మనకిక, రేపు తెల్లవారుదామున సూర్యోదయాన్ని చూడలేము, ఈ ఘటోద్గజుడు సంహరింపబడితే తప్ప మనం బ్రతకలేము. కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి శక్తిని ఆ ఘటోద్గజుడి మీద ప్రయోగం చేస్తే
మనం బ్రతుకుతాము. అర్జునుని విషయమా అది తర్వాత చూసుకుందాం, కానీ ఇప్పుడు బ్రతికితే కదా అర్జునుని విషయం చూసుకునేది. ఇప్పుడే వస్తే ఇంకా అర్జునుని గురించి ఎవరు మాట్లాడతారు? కాబట్టి ప్రయోగం చేయని బలవంతం చేసి కర్ణుని చేత ఆ శక్తిని ప్రయోగం చేపిస్తారు. ప్రయోగం చేపిస్తే కొండలాగా చచ్చి గడోద్గనుడు ఆ రణరంగం మధ్యంలో పడిపోతాడు. పడిపోయిన తర్వాత పాండవులందరూ దుఃఖాక్రాంతులై ధర్మరాజు భీముడు అందరూ ఏడుస్తుంటారు. ఏడుస్తుంటే అప్పుడు కృష్ణుడు ఆ రథం దిగి నృత్యం చేస్తాడు, ఆనంద నృత్యం చేస్తాడు. సంతోషంతో ఆనందం పట్టలేక నవ్వుతూ నృత్యం చేస్తాడు. చేస్తే అది చూసి అర్జునుడు అంటాడు, ఏమయ్యా ఇంత గొప్ప మహానుభావుడివి నీవు ఈ విధంగా చేయడం నీకు తగునా? ఏమిటి, మా అందరికి ప్రాణప్రదుడైనటువంటి వాడు, మా అందరి క్షేమాన్ని కోరేవాడు, మా అందరిని అరణ్య వాసంలో కూడా ఎన్నో రకాలుగా ఆదుకున్నటువంటి వాడు, మా కుమారుడైనటువంటి ఘటోత్కచుడు వస్తే నీ ఈ విధంగా నవ్వుతావంటే చెప్పాడు, మీ పక్కకున్నందుకు ఘటోత్కచుడు మంచివాడు అనుకుంటున్నావు, వాడు ఇంకో పక్కకుంటే పరమ దుర్మార్గుడు. అటువంటి వాడు రావణాదులు లాంటి వాడే, వాడు చావడం నాకు సంతోషదాయకమే. అదిగాక వాడిని చంపినటువంటి శక్తి కర్ణుని దగ్గర ఉన్నంత వరకు నిన్ను రక్షించడం ఎట్లా 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 అని నేను ప్రతినిత్యం ఆలోచన చేయవలసి వస్తుండేది. ఇప్పుడు ఆ శక్తి పోయింది కాబట్టి కర్ణుడు వ్యర్థుడైపోయిండు. కాబట్టి కర్ణుని సంహారం సులభమవుతుంది అని చెప్పాడు. ఆ విధంగా అర్జునుని రక్షించడానికి చేసినటువంటి ప్రయత్నం. ఇంకోటి ఏమిటంటే ప్రతిరోజు దుర్యోధనాదులు ధృతరాష్ట్రుడు అడుగుతాడు, అయ్యో నాకు కొడుకైనటువంటి దుర్యోధనుడు ఈ విధంగా అస్త్రాన్ని వ్యర్థం చేసుకున్నాడు, ఎంత మూర్ఖుడు, వాడు ఆ అస్త్రం వ్యర్థం చేసుకోకుంటే బాగుండేది, అల్పప్రాయుడైన ఘటోత్కచుడి మీద కాదని ప్రయోగించేది, సర్వశస్త్రాస్త్ర విశారదుడైనటువంటి అర్జునుడి మీదకి ప్రయోగించేదాన్ని అంటే అప్పుడు సంజయుడు చెప్తాడు, ప్రతిరోజు దుర్యోధనాదులు రోజు ఆయన పుష్పాక్షతలతోటి పూజించేవాడంట ఇంటి దగ్గర దాన్ని. ఆ పూజించేటువంటి ఆయుధాన్ని తీసుకొని రమ్మని రోజు దుర్యోధనుడు చెప్పుకునేవాడంట. రేపు తీసుకొస్తానేవాడంటే మర్చిపోయేవాడంట. ప్రతిరోజు అట్లే అయ్యిందంట. ఘటోత్కచుని మీద ప్రయోగించిన రోజు మాత్రం మర్చిపోకుండా తీసుకొచ్చి ఘటోత్కచుని మీద ప్రయోగం చేశాడు. అంటే కృష్ణుడు చెప్పాడు, కృష్ణుడు ఆ విషయము కర్ణునికి జ్ఞాపకం రాకుండా మర్చిపోయేటట్టు చేసేవాడు. అంటే భక్తులను పాలించడం లోపట, శత్రువులను ఏ విధంగా నిర్జించాలనేటువంటి విషయం లోపట, వినాశాయత దుష్కృతాం అనేటువంటి మాట నిలబెట్టుకోవడం లోపట కృష్ణుడు అనుసరించవలసినటువంటి విధానాన్ని మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా కర్ణుని దగ్గర ఇంకోటి సర్పముఖాస్త్రం ఉంది. సర్పముఖాస్త్రం అది తక్షకుని కుమారుడైనటువంటి అశ్వసేనుడు అనేటువంటి పేరు కలిగినటువంటి అస్త్రం. అది అర్జునుడు ఖాండవనాన్ని దహించినప్పుడు ఆ దహనంలో పడి మ్రగ్గిపోకుండా అది తప్పించుకొని వెళ్ళి ఈ అర్జునుడిని ఏ విధంగానైనా చంపాలని చెప్పేసి కోపంతో కర్ణుని దగ్గర ఉంది. ఆ సర్పముఖాస్త్రాన్ని ప్రయోగం చేస్తే చచ్చిపోతాడు అర్జునుడు. అటువంటి ఈ అస్త్రం ఉంది కదా అని చెప్పేసి కర్ణుడు యుద్ధం చేస్తూ ఆ సర్పముఖాస్త్రాన్ని ప్రయోగం చేస్తాడు. ప్రయోగం చేస్తే ఆ సర్పముఖాస్త్రం వెళుతూ ఉంటే కృష్ణుడు ఏం చేస్తాడంటే ఆ రథాన్ని ఆ రంగుళాల పైభాగం కిందికి రథం భూమిలోకి అణిగిపోయేటట్టు ఒత్తేస్తాడంట. అది ఒత్తేసినప్పుడు ఏం చేస్తుందంటే సర్పముఖాస్త్రం కంఠాన్ని తెగనరకడానికి వచ్చినటువంటి సర్పముఖాస్త్రం అర్జునుని కిరీటాన్ని పడగొడుతుంది. దేవతల చేత కూడా, దేవరాక్షసాదుల చేత కూడా, నివాత కవచ కాలకేయాది రాక్షసుల చేత కూడా కదలనటువంటి కిరీటము, ఇంద్రదత్తమైనటువంటి కిరీటము ఆ విధంగా కింద పడుతుంది. అంటే చచ్చినంత పని అది. ఆ విధంగా జరిగిన తర్వాత అర్జునుడు అడుగుతాడు కృష్ణుని, ఏమిటిది ఈ సర్పముఖాస్త్రం, ఏమిటిది ఇది అంటే, ఇది వాడి చేతిలో ఉంది, నేను చంపాలని వచ్చినటువంటి అస్త్రము, ఇంకా అది మళ్ళీ తిరిగి వస్తుంది. ఏ అస్త్రం ప్రయోగం చేసినా అది వమ్ము కావడమో తిరిగి పోవడమో జరుగుతుంది, కానీ మళ్ళీ తిరిగి వస్తుంది ఆ అస్త్రం అర్జునుడిని చంపడానికి. అప్పుడు అర్జునుడు గారుడాస్త్రాన్ని ప్రయోగించి అనేకమైనటువంటి బాణాల చేత దాన్ని ముక్కలుగా నరికాడు. అంటే ఈ విధంగా కృష్ణుడు రక్షించాడు. అప్పుడు ఆ రథాన్ని లోపలికి అణచడం వల్ల కృష్ణుని కంఠానికి తగిలేటువంటిది కిరీటానికి తగిలిపోయింది. ఈ విధంగా కృష్ణుని యొక్క భక్త పాలన పరత్వము, భక్త పాలన కళా సంరంభత్వము మనకు తెలిసిపోతుంది. మరి ఆ తర్వాత యుద్ధంలో అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని ప్రయోగం చేశాడు. అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని ప్రయోగం చేసినప్పుడు దానికి ప్రతిదేని అస్త్రం ఇంకో అస్త్రం వేస్తే అది ఇంకా పెద్దగా అయిపోతుంది, 200 అయిపోతుంది. ఇంకో అస్త్రం ప్రయోగం చేస్తే దానికి 10 అయిపోతుంది. దాని శక్తి పెరిగిపోతుంది. అస్త్రాలు ప్రయోగం చేయకూడదు. ఏం చేయాలంటే చేతిలో ఉన్నటువంటి ఆయుధాలన్నీ వదిలిపెట్టి నిరాయుధులుగా నిలబడి తల వంచి నమస్కారం చేయాలి, లేదా సాష్టాంగపడి నమస్కారం చేస్తే అది వెనక్కి మళ్ళిపోతుంది. ఇక్కడ పాండవులలో ఉండేటువంటి వాళ్ళకి చాలా మందికి తెలియదు ఈ విషయము.
కృష్ణునికి తెలుసు. అందరినీ ఆయుధాలు పడేసి కిందల పడి చేతులెత్తి నిలబడండి అని చెప్తే అందరూ ఆ విధంగా నిలబడ్డాడు. భీముడు ఒక్కడు మాత్రం నేను శత్రువు వేసినటువంటి ఆయుధానికి నేను నిలబడతానా, తల ఉంచుతానా అంటే కృష్ణార్జునుడు వచ్చి ఆయన ఆయుధాన్ని కింద పడేసి బలవంతంగా కిందికి దొబ్బేస్తాడు. ఆ విధంగా నారాయణాస్త్ర చేత బాధితులు కాకుండా పాండవులందరినీ రక్షించాడు కృష్ణుడు. అనేక రకాలుగా ఈ విధంగా చూస్తూ పోతే ఈ ఒక సందర్భంలో ఏమైతుంది అంటే యుద్ధరంగం లోపల కర్ణునితో యుద్ధం చేస్తూ కర్ణుని యొక్క తీవ్రమైనటువంటి విజృంభణకు ఆపుకోలేక సైన్యం అంతా కకావికలైపోతుంటే ధర్మరాజు ఎదుర్కొంటాడు కర్ణుని. కొంచెంసేపు యుద్ధం చేసినటువంటి తర్వాత కర్ణుని యొక్క బలపరాక్రమాలని సహించలేక, దాన్ని ఓర్చుకోలేక, బాధ తట్టుకోలేక రథాన్ని వెనక్కి మలిపి వెనక్కి పరుగు తీస్తాడు, పారిపోతాడు. ధర్మరాజు పారిపోతాడు. కర్ణుడు నవ్వి వెంట తగిలి, ఏమయ్యా ధర్మరాజు, నువ్వు ఈ యుద్ధానికన్నా మూలకారకుడవు, నువ్వే వారిపోతే యుద్ధంలో నిలబెట్టేవాడు, ఎనికి మళ్ళీ ఒకసారి యుద్ధం చెయ్యి, క్షత్రియ వీరోచితంగా బ్రతకవలసినటువంటి వాడవు, నీవు ఈ విధంగా పారిపోతావంటే నువ్వేమన్నా అనుకున్నాయన, నేను ఈ దెబ్బలు భరించలేనని చెప్పేసి ధర్మరాజు పారిపోతూ ఉంటాడు. ధర్మరాజు ఆ విధంగా పారిపోతున్న సమయం లోపల ఆ కర్ణుడు వెంట తగిలి వెన్నంటి అతన్ని పారద్రోలిండు అనేటువంటి విషయము అర్జునునికి తెలుస్తుంది. అర్జునుడు యుద్ధరంగం లోపలికి వస్తాడు. ఆయన ఎప్పుడు కూడా సంక్షిప్తకులపైకి యుద్ధానికి పోవాల్సి వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే చస్తే అర్జునుని చావాలి, లేదా చంపితే అర్జునుని చంపాలి అనేటువంటి ద్వేషంతో ఉంటారన్నట్టు. వాళ్ళ నుంచి తప్పించుకొని వచ్చేసిన తర్వాత కర్ణునితో ఈ విధంగా ధర్మరాజును ఓడించిండని తెలిసిన తర్వాత అర్జునుడు కర్ణునితో యుద్ధానికి పోతాడు. పోయిన తర్వాత అప్పుడు కృష్ణునితో చెప్తాడు అర్జునుడు, కృష్ణ, ఇప్పుడు పట్టపగటి సూర్యుడిలాగా ప్రచండమైనటువంటి మధ్యాహ్న మార్తాండులాగా వెలిగిపోతున్నాడు కర్ణుడు. ఇప్పుడు యుద్ధం చేస్తే మనం గెలుస్తామో లేదో తెలియనటువంటి పరిస్థితి. అతడు విజృంభించిన సమయంలో అణిగి ఉన్నప్పుడు చంపాలి, కానీ వాడు శత్రువు ఎగిసినప్పుడు చంపడానికి పోతే మనకు సాధ్యమవుతుందో కాదో. మాధవ, మన రథం ఇప్పుడు మరలనిమ్ము, ఓ కృష్ణ, మన రథాన్ని మరలించు అని చెప్పిండు. అంటే అర్జునుడు కూడా ఒక విధంగా ఓడిపోయినట్టే. అర్జునుడు కూడా ఆ రథాన్ని మరలించుకొని ధర్మరాజును పలకరించడానికి వెళ్ళిపోయాడు, శిబిరానికి వెళ్ళిపోయాడు. ధర్మరాజు అక్కడ గాయాలకు దెబ్బలు చూసుకుంటూ బాధపడుకుంటూ కూర్చున్నాడు. అర్జునుడు వచ్చిన వెంబడే ధర్మరాజు చాలా సంతోషంతో లేచి కౌగిలించుకుని, అర్జున, నేను ఈ రోజు ఎంత సంతోషపడుతున్నాయా, నువ్వు కర్ణుని చంపిన వచ్చినావని నాకు ఆనందం అవుతుంది. నన్ను కర్ణుడు పారద్రోలిందని తెలిసి కోపంతో నువ్వు రణరంగం లోపలికి వెళ్ళి కర్ణుని శిరచ్ఛేదం చేసి వచ్చినావని అనుకుంటున్నాను నేను. నాకు చాలా సంతోషమైంది, ఆనందమైంది అని చెప్పేసి పొంగిపోతాడు. పొంగిపోయిన తర్వాత అప్పుడు అర్జునుడు చెప్తాడు, కర్ణుడిని చంపలేదు, చావలేదు, కర్ణుడు విజృంభించి యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ యుద్ధాన్ని ఎదుర్కొని కర్ణుని ఆపే శక్తి భీమునికి ఉంది. భీముని నిలబెట్టి వచ్చినావు యుద్ధరంగం నుంచి అంటే, నీవు అలాగనే పారిపోయి వచ్చినావా, పనికి రానోడా, నిన్ను చూసుకొని నేను యుద్ధంలో దిగి నీవు ఇటువంటి ఈ ఆడంగి పనులు చేస్తున్నావు అంటే నేను యుద్ధంలో పడికి ఎందుకు పోయేవాడిని, కర్ణాదులను గెలుస్తా అని ఎన్నోసార్లు సభల్లో పడి చెప్పి మమ్మల్ని అందరినీ మురిపిస్తేవి, మమ్మల్ని అందరినీ ఊరిస్తేవి. నీ పరాక్రమం అయితే నా పనికి రానోడవు నీవు భీముడు పుట్టిన తర్వాత ఒక ఆడవిలో పుట్టిన బాబు, నీవు పుట్టినవు కదా ఆయన మా పాలికి. ఆ గాంధీవాన్ని కృష్ణునికి ఇస్తే కృష్ణుడైనా యుద్ధం చేసి గెలిపిస్తాడు, పో ఆ గాంధీవాన్ని ఆయనకి ఇచ్చేసి, నీకెందుకు ఆ గాంధీవం అని అన్నాడు. అనే వరకు ఆ అర్జును ఆ మాటలు విన్న వెంబడే కళ్ళ నుంచి నిప్పులు కప్పుతూ కత్తిని వరం నుంచి తీశాడట. తీస్తే అప్పుడు కృష్ణుడు అన్నాడట, ఏమయ్యా, ఇక్కడ శత్రువులు ఎవరున్నారు, మీ అన్నయ్య ఉన్నాడు, నేనున్నాను, ఎవరిని చంపడానికి తీసినావు ఈ కత్తి అంటే, లేదు, నన్ను ఎవరైనా గాంధీవాన్ని ఇతరులకి ఇమ్మని ఎవరైతే అంటారో వాళ్ళని శిరచ్ఛేదం చేస్తానని నేను ప్రతిజ్ఞ పట్టిన. కాబట్టి ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలి, ప్రతిజ్ఞని ఎన్ని విధాలంగా ఉన్నా పరిపాలించాలి, అది సత్యవాక్ పరిపాలకుల యొక్క నిష్ట. కాబట్టి ఇప్పుడు నేను ధర్మరాజును తెగనరుతాను అని చెప్పేసి కత్తి తీసుకున్నాడు. తీసుకుంటే అప్పుడు కృష్ణుడు నవ్వి అన్నాడంట, నువ్వు ఎప్పుడో చిన్నపిల్లగానిగా ఉన్నప్పుడు, ఆవేశంతో ఉన్నప్పుడు, నీకు బుద్ధి చెప్పేవాళ్ళు లేనప్పుడు నీవు ఇటువంటి ప్రతిజ్ఞ చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు విను, ధర్మరాజు అంటే ఎవరనుకున్నావు, మీ అందరికీ ప్రాణభూతుడైనటువంటి వాడు, ధర్మానికి ప్రతినిధి, ఆయన చంపిన తర్వాత నీవెట్లా బ్రతుకుతావు, కాబట్టి ఇది తప్పు, వద్దు అన్నాడు. లేదు, నేను నా ప్రతిజ్ఞ చెల్లించుకోవాలి అన్నాడు. అంటే పెద్దవారిని నిందిస్తే చంపినంత పాపం తగులుతుంది. కాబట్టి నీకు ఇష్టం ఉంటే ధర్మరాజు నిందించి ఆ పాపం నుంచి తప్పుకో, నీ యొక్క ప్రతిజ్ఞా పాలన అనేది నెరవేర్చుకో, ఆయన చంపినట్లే నువ్వు ఆయన తిట్టే ఇప్పుడు అని అన్నాడు కృష్ణుడు. అంటే కృష్ణుని వాక్యం శిరోధార్యం, కృష్ణుని వాక్యం సత్యం అని
త్రికరణ శుద్ధిగా నమ్మినటువంటి అర్జునుడిని ధర్మరాజును తిట్టడం ప్రారంభిస్తాడు. అనేక యుద్ధ రంగాల్లో పారిపోకుండా నిలిచి శత్రువులను జయించి పరిశ్రమించేటువంటి భీముడు తిట్టే ఓర్చుకుంటా కానీ నీవు ఆడంగి విధవలాగా వచ్చి పారిపోయి వచ్చినాడు, నువ్వు నన్ను తిట్టడం ఏమిటి? నీ వల్లనే కదా ఒక పాంచాలిని సభలో పెట్టి ఓడిపోయారు, నీ వల్లనే అన్నదమ్ములందరూ ఓడిపోయారు. జూదరివి నీవు, వ్యసనపరుడవు నీవు బుద్ధి లేని వాడవు, సోదరులను అమ్ముకున్నటువంటి వాడవు, రాజ్యాన్ని అమ్ముకున్నటువంటి వాడవు, దేహేని అడుక్కున్నటువంటి వాడవు, తమ్ముళ్ళందరినీ అడవుల వెంబడి సంచరింపజేసినటువంటి వాడు, భార్యను సంరక్షించుకోలేని వాడు, నీకెందుకు రాజ్యం, నీకెందుకు ఈ పౌరుషం మాటలు అని చెప్పేసి ధర్మరాజు తిట్టడం ప్రారంభించాడు. తిట్టి 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 అయిపోయిన తర్వాత మళ్ళీ కత్తిలాగాడు అర్జునుడు. మళ్ళీ కత్తిలాగితే ఇప్పుడేమైందయా, ఇప్పుడు ధర్మరాజు చచ్చినంత పని చేసినావు, ధర్మరాజును హత్య చేసినట్లే నీవు, ఇప్పుడు నీ ప్రతిజ్ఞ అయిపోయింది, ఇప్పుడు ఇంకెవరున్నారు శత్రువులు? ఎందుకంటే మా అన్నను నేను ఎన్నడూ కూడా ఒక మాట అనలేదు, ఆయన గీచిన గీటు జవదాటలేదు, ఆయన యొక్క మాట శిరోధార్యంగా జీవించిన ఇన్నాళ్ళు, అటువంటి అన్నం తిట్టినటువంటి వాడిని నేను ఈ భూమి మీద బ్రతకడం అవసరమా, కాబట్టి నా శిరచ్ఛేదం చేసుకుంటాను ఎందుస్తా అన్నాడు అర్జునుడు. అంటే అది విని నవ్విండంట కృష్ణుడు. బాలురైనటువంటి వాళ్ళు, విజ్ఞత లేనటువంటి వాళ్ళు, అధ్యయనం లేనటువంటి వాళ్ళు, సత్సాంగత్యం తెలియనటువంటి వాళ్ళు చేసేటువంటి పనులు ఇవన్నీ కూడా. నీవు ఒక నింద చేసినవు, ఆయనను హత్య చేసినంత పని చేసినవు, ఇప్పుడు ఆత్మస్తుతి చేసుకో, నిన్ను నువ్వు పొగడుకుంటే ఆత్మస్తుతి ఆత్మహత్య లాంటిది, కాబట్టి నిన్ను నువ్వు పొగడుకో అన్నాడు. అంటే మళ్ళీ అర్జునుడు కత్తిని ఒరలో పెట్టుకొని, నేను ఖాండవ బలాన్ని దహించి అగ్నిదేవునితోటి అగ్నిదత్తమైనటువంటి అశ్వాల్ని, ధనుస్సును, గాంధీవాన్ని, రథాన్ని పొందినటువంటి వాణ్ణి, ఇంద్రుని జయించి ఇంద్రుని అర్ధసింహాసనాన్ని ఆక్రమించినటువంటి వాణ్ణి, ఇంద్రునిచే కిరీటం పొందినటువంటి వాణ్ణి, శివునితో పోరాడి పాశుపతాస్త్రాన్ని సాధించినటువంటి వాణ్ణి, కాలకేయ నివాత కవచులనేటువంటి దేవతల శత్రువులైన రాక్షసులను ఓడించినటువంటి వాణ్ణి, ఘోషయాత్ర లోపల దుర్యోధనాలను పట్టుకుని వెళ్తుంటే చిత్రరథుడనే గంధర్వుని జయించి వాళ్ళని విడిపించినటువంటి వాణ్ణి, ఇటువంటి అమిత పరాక్రమాలు కలిగినటువంటి వాణ్ణి నేను అని చెప్పేసి అన్నట. అంటే అక్కడికి ఏమైపోయింది, ఇతరులను తిట్టడము అంటే హత్య చేసిన పాపం, తనను పొగుడుకోవడం అంటే పరని ఆత్మహత్య చేసుకున్న పాపం. అంటే ఎవరే గాని ఆత్మస్తుతి చేసుకోకూడదు, పరులను నిందించకూడదు, ఈ రెండు కూడా మహా పాపాలు. ఈ పాపాలతోటి ఆ ప్రతిజ్ఞ నెరవేరినట్టు చెప్పి పాండవుల యొక్క లోటుపాట్లను వాళ్ళ చేతనే చెప్పించి, వాళ్ళు మేమింత దర్పోన్నతులము అని చెప్పేసి ఒక చిన్న అహంకారం ఏమోనన్నా ఉంటే అది తొలగించి వాళ్ళని రక్షించి మళ్ళా యుద్ధానికి ఉన్ముఖులను చేశాడు, యుద్ధం వైపు మళ్లించాడు. ఈ విధంగా వాళ్ళ యొక్క ప్రతిజ్ఞ నెరవేర్చి ధర్మరాజును కాపాడి అర్జునుని సంరక్షించి అడుగడుగున వాళ్ళ యొక్క బాగోగులు చూస్తూ ముందుకు నడిపించాడు కృష్ణుడు. ఇది మరి ఆ తర్వాత దుర్యోధనుని సంహారం అయిపోయింది. యుద్ధంలో కూడా దుర్యోధనుని సంహారం గదాఘాతం చేత దుర్యోధనుడు సంహరింపబడ్డాడు, తొడలు విరిగినయి, కింద పడ్డాడు. భీమ దుర్యోధనుల గదా యుద్ధం చూడడానికి తీర్థయాత్రలు సాధించుకొని బలరాముడు వచ్చిండు. వీళ్ళిద్దరికీ గదా యుద్ధంలో గురువు బలరాముడు. ఇది చూసి బలరాముడికి మహాకోపం వచ్చేసింది. ఆయన నాగలి తీసుకొని లేచాడు భీముని మీదకి, వీడిని చంపేస్తా ఇప్పుడే నీచుడు వీడాని. ఎందుకు అని అంటే, ఎప్పుడే గాని నాభికి దిగువ భాగం లోపట శత్రువును కొట్టి చంపకూడదు. మరి అటువంటిది యుద్ధ నీతిని మర్చిపోయి భీముడు ఏం చేశాడు, తొడలను కొట్టి చంపాడు అన్నాడు. అంటే కృష్ణుడు చెప్పాడు, నువ్వెందుకు అలక వహిస్తావు, ఆ సభాస్థలి లోపట ద్రౌపదిని చూసి నా తొడ మీద కూర్చుందురా అని పిలిచినటువంటి దుర్మార్గుడు వీడు. పిలిస్తే ఆ సభ లోపల ప్రతిజ్ఞ పడ్డాడు భీముడు, రంభోరు నిజోరు దేశమునందగ వంచిన ఈ దురాత్మ దుర్వారమరీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు చేసద సుయోధనుగ్రరణాంతరం గుణం అని ప్రతిజ్ఞ చేశాడు. అంటే ఏ తొడైతే ద్రౌపదికి చూయించి కూర్చోమన్నాడో ఆ తొడను యుద్ధరంగంలో కూడా విరగబాదుతాను అని చెప్పేసి, గదతో విరగబాదుతానని చెప్పేసి భీముడు ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ చేసి తొడని ఇరగొడతా అని చెప్పేసి ఇప్పుడు మెడని ఇరగొడతాను. ఏమన్నా భీముడు చేసింది కరెక్టే. అంటే కృష్ణ నువ్వు పాండవుల పక్షపాతి ఎంతైనా అని చెప్పేసి బలరాముడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ విధంగా బలరాముడి యొక్క కోపాన్ని కూడా ఉపశమింపజేశాడు. సమయస్ఫూర్తి తగినటువంటి సమయంలో తగినటువంటి మాటలు చెప్పి ఆ కోపాన్ని తగ్గింపజేశాడు.
తగ్గింపజేసిన తర్వాత యుద్ధరంగం అంతా అయిపోయింది. అందరూ కూడా శిబిరానికి వచ్చారు. శిబిరానికి వచ్చేసిన తర్వాత వాళ్ళందరూ ఇక ఎక్కడి వాళ్ళు అక్కడ శిబిరానికి వెళ్తున్నారు. అర్జునుడు కూడా తన రథంతో కృష్ణుని సారథ్యం లోపల వచ్చి అక్కడికి శిబిరం దగ్గరికి వచ్చారు. అంటే ప్రతిరోజు ఏమిటి మనం చూస్తాము, కారులో యజమాని కూర్చుంటాడు, డ్రైవర్ లేచి కారు డోర్ తెరిస్తే ఆ యజమాని కిందికి దిగి వస్తాడు. అది ఒక ఆనవాయితీ, అప్పటి నుంచి వచ్చిందో ఎప్పుడు వచ్చిందో తెలియదు కానీ ఈయనే తెలుసుకొని రాడు. తెలుసుకొని వస్తే కొంచెం అవమానం అనేమో ఏమో. అదే విధంగా ప్రతిరోజు కూడా కృష్ణుడు దిగి పగ్గాలను ముడిచి మొగలపై ఉంచి దిగమన్నప్పుడే అర్జునుడు దిగుతాడు. ప్రతిరోజు కూడా అదే. మరి ఈ రోజు ఏమన్నా అంటే కృష్ణుడు అర్జున రథం దిగా అన్నాడు. అనే వరకు అర్జునుడికి పౌరుషం పొడుచుకొని వచ్చేసింది. సారథి రథికునికి చెప్తాడా, రథం నడిపేటోడు యజమానికి చెప్తాడా అనేటువంటి ఒక ఆవేశం వచ్చేసింది, కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఎన్నడూ చెప్పండి ఇట్లా చెప్తున్నాడు అని చెప్పేసి కృష్ణుని అయితే ఎదిరించలేడు కదా. ఎదిరించలేక అట్లే కూర్చున్నాడు, దాంట్లో దిగు అని గద్దించాడు. అంటే కృష్ణుని మాటను ఇక ఎదిరించడం చేతగాక అప్పుడు అర్జునుడు రథాన్ని దిగాడు. రథాన్ని దిగిన తర్వాత కృష్ణుడు ఆ పగ్గాల్ని ముడిచి రథం పైన పెట్టి ఆయన దిగాడు. ఆయన దిగిన వెంబడే రథాలు, అశ్వాలు, గుర్రాలు, పతాకము అన్ని కూడా బూడిద చేత భస్మీపడలం అయిపోయినాయి. అన్ని కాలిపోయినాయి, బూడిద కుప్పై పడిపోయింది. పడిపోయిన తర్వాత ఆశ్చర్యపోయినటువంటి అర్జునుడు అడిగిండు, కృష్ణ ఏమిటిది రథం ఈ విధంగా పడిపోయిందంటే, అర్జున ఇది యుద్ధం లోపట భీష్మ, ద్రోణ, కర్ణ, కృప, శల్య, అశ్వత్థామాది మహాయోధ వీరుల యొక్క బాణాగ్ని చేత ఎప్పుడూ కాలి భస్మం అయిపోయేది. కానీ ఇంతవరకు నేను యుద్ధం కోసం ఇది రక్షించుకుంటూ వచ్చినా, ఇంతవరకు కాపాడినా, ఇప్పుడు దీన్ని వదిలేసిన కాబట్టి ఇది కాలిపోయిందని చెప్పాడు. అంటే నేను జయించినా అని ఎక్కడైనా అర్జునునికి ఏమైనా లేశమాత్రం గర్వం ఉంటే అది అప్పుడు అది కూడా బూడిదైపోయింది. కృష్ణుని పాదాల పడి స్వామి నువ్వు రక్షించకపోతే మేమా ఈ యుద్ధాన్ని జయించేది అని చెప్పేసి సత్యాన్ని తెలుసుకోవడం జరిగింది. అదే విధంగా వాళ్ళందరూ కూడా ఆ రాత్రికి వచ్చారు. ఆ రాత్రికి వచ్చేసిన తర్వాత అక్కడ శిబిరాల్లో సాయం సమయంలో శిబిరంలో నిద్రించడానికి ఉద్యుక్తులు అవుతుంటే కృష్ణుడు చెప్పాడు, పాండవులందరినీ పిలిచి తన తమ్ముడైన సాత్యకిని పిలిచి, ఇది శవాలన్నీ నిండి ఉన్నటువంటి భూమి, శవ దూర భూమికి వెళ్ళి మనం అక్కడ నిద్రింతాం, ఇక్కడ నిద్రించడం తగదు మనం అని చెప్పేసి మనం అందరినీ తీసుకుపోలేము, కాబట్టి మనం బోధన రా అని చెప్పేసి పాండవులను సాత్యకిని తన తమ్ముడిని తీసుకొని కృష్ణుడు ఆ రణరంగానికి యుద్ధ భూమికి చాలా దూరం ఎక్కడో వెళ్ళి నిద్రించారు. ఆ రోజు నిద్రిస్తే ఆ రోజు ఏమైపోయిందంటే అశ్వత్థామ శివపర ప్రభావం చేత దుర్యోధనునికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రుద్రదత్తమైనటువంటి మహా ఖడ్గాన్ని తీసుకొని వచ్చి ఆ శిబిరం మీద పడి పండుకున్న వాళ్ళని పండుకున్నట్లే చొప్ప నరికినట్లు నరికి పారేశాడు. అక్కడ ఉప పాండవులు, పాంచాలులు, దుష్టద్యుమ్నుడు మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా శత్రు శేషం లేకుండా నరికి పారేశాడు. నరికి పారేసిన తర్వాత తెల్లవారుజామున చూస్తే ఏముంది, అందరూ చచ్చిపోయారు. ఎవరు చంపారు, ఏం చేశారు అంటే అశ్వత్థామ ఈ విధంగా వచ్చి శిబిరం మీద పడి చంపారని ఎవరో చెప్పారు. చెప్పిన తర్వాత ఈ పాండవులు అందరూ వచ్చారు. చూస్తే ఏమిటి, ఆ రాత్రి రుద్రుడు ఆవేశించినటువంటి అశ్వత్థామను ఎవరు ఆపలేరని తెలిసి కృష్ణుడు పాండవుల సంరక్షణ కోసం వాళ్ళని ఎక్కడో తీసుకుపోయి నిద్రింపజేశాడు. ఆ విధంగా పాండవులను రక్షించాడు. దీని కథ తర్వాత ఇంకా ఎంతో ఉంది. అయితే ఆ రక్షింపబడినటువంటి పాండవులందరూ కూడా కృష్ణుని యొక్క మహత్తుకు, ఆయన చెప్పినటువంటి మాటకు ఉండేటువంటి తమను రక్షించే విధానాన్ని తెలుసుకొని ఆయనకు అవనతులై శరణు వేడారు. ఆ విధంగా జరిగిన తర్వాత ఇక మరి హస్తినాపురం వెళ్ళాలి. హస్తినాపురం వెళ్ళి అక్కడ గాంధారి, ధృతరాష్ట్రుడు ఉన్నారు. వాళ్ళని చూసి వాళ్ళతో మాట్లాడి పలకరించి తర్వాతి కార్యక్రమాలకు సన్నద్ధం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ధర్మరాజు అడిగిండు, స్వామి మేమైతే వెళ్ళలేం, పాండవులు అక్కడికి వెళితే గాంధారి మహాపతివ్రత, ఆమెకి ఏం కోపం వస్తుందో ఏం శపిస్తుందో తెలియదు, కాబట్టి ముందు నువ్వు వెళ్ళి ఆమె కోపాన్ని శమింపజేసిన తర్వాత మేము వస్తాము అని చెప్పి అంటే కృష్ణుడు నవ్వుకుంటూ వెళ్ళి గాంధారి, ధృతరాష్ట్రుల దగ్గరికి వెళ్ళి జరిగిన విశేషాలను చెప్పేసి వాళ్ళ కోపాన్ని ఉపశమించడానికి ప్రయత్నం చేస్తాడు. చేసినప్పటికీ కూడా గాంధారి కోపంతో నువ్వు ఇరువురికి సమానమైనటువంటి చుట్టానివై ఉండి, బంధువు వై ఉండి, లోకరక్షకుడవై ఉండి, అవతార పురుషుడవై ఉండి, సర్వసమర్థుడవై ఉండి పాండవులను గెలిపించడానికి నా 100 కొడుకులు ఒక్కరు కూడా లేకుండా చంపేసేందుకు పన్నాగం పని దీన్ని ఈ యుద్ధాన్ని ఆపలేదు. యుద్ధం ఆపాలనుకుంటే నీకు సాధ్యమయ్యేది, కానీ ఈ యుద్ధాన్ని ఆపలేదు.
ఈ యుద్ధంలో నా పిల్లలు ఏ విధంగా చనిపోయినరో ఈ నేటికి 36 సంవత్సరాల తర్వాత నీ యాదవ వంశం కూడా ఆ విధంగానే కొట్టుకొని నిర్మూలం అయిపోతారు, నీ విధంగా నీవు కూడా ఆ విధంగానే ఉచితమైనటువంటి చావు వస్తావు అని చెప్పేసి శపించింది. శపిస్తే ఆ శాపానికి కృష్ణుడు నవ్వాడు. బ్రహ్మాస్త్ర, నారాయణాస్త్ర, వైష్ణవాస్త్రాది, పాశుపదాస్త్రాది మహాస్త్రాలకు కూడా జంకనటువంటి కృష్ణుడు ఈ పరమ పతివ్రతా శిరోమణి అయినటువంటి గాంధారి శాపానికి కూడా చెలించకుండా ఏమన్నాడంటే, అమ్మా నేనేం చేశాను, ఇదంతా కారణం మీరు కాదా, మీ యొక్క లోభత్వం కాదా, దుర్యోధనుని రాజ్యాన్ని ఎదించాలనుకునేటువంటి ఇది కాదా, మీకు ఉండేటువంటి కోరిక కాదా, వాళ్ళని లక్క ఇంట్లో వేసి తగలబడితే అరణ్యాలకు పారద్రోలుతుంది, ద్రౌపది మాన ప్రాణాలు తీయడానికి ప్రయత్నం చేస్తుంది, ఇన్ని చేసి మీరు మళ్ళీ నన్ను ఇది చేస్తున్నారు, ఒక్కసారైనా నువ్వు దుర్యోధనుని కండ్లారా చూసావని కొడుకును. తల్లి దృష్టికి నోచుకోవాలనేటువంటి కుమారుడు దైవం దృష్టికి ఏ విధంగా నోచుకుంటాడు. దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళి అమ్మా జీవించమని వస్తే విజయోస్తు అని దీవించలేదు నువ్వు, ఎతో ధర్మస్తతో జయ, ఎక్కడ ధర్మం ఉంటే అదే జయించుగాక అన్నావు. ఆ విధంగానే నీ మాట ప్రకారమే ధర్మం జయించింది, ఆ ధర్మం నశించింది, ఇది నువ్వు చేసుకున్నటువంటి పనికి నన్ను నిందిస్తావేమమ్మా అని అన్నాడు. అంటే ఆమె పశ్చాత్తాపడింది. ఆ తర్వాత పాండవులను తీసుకొని వచ్చాడు. ఆ గాంధారి కూడా వాళ్ళని పట్టుకొని ఏడ్చింది, బాధపడింది. బాధపడిన తర్వాత అప్పుడు ఆ దుర్యోధనుడు, నాయనా మీరు ఎక్కడున్నా, అది ధృతరాష్ట్రుడు పాండవులందరినీ పిలిచి ఒకరొకరిని పట్టుకొని తడిమి అడుగుతున్నారు, నాయనా మీరు మమ్మల్ని రక్షించేవాళ్ళు మీరే, ఇప్పుడు ఇక మాకెవరు లేరు సంతానం, అది ఇది అని చెప్పేసి దుఃఖం ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఇతడు నకులుడు, సహదేవుడు, అర్జునుడు, భీముడు అని అన్న తర్వాత భీముని దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే, అక్కడ ఉండేటువంటి ద్వారం ముందర ఉండేటువంటి ఉక్కు విగ్రహాన్ని తీసుకొచ్చి ఆయన ముందర పెట్టాడు. పెడితే 100 మంది కుమారుల్లో ఒక్కడిని కూడా మిగలకుండా 100 మందిని వీడ చంపిండు అని చెప్పేసి కోపం పట్టలేక ఆ ఉక్కు విగ్రహాన్ని కౌగిలించుకొని ఆ బలవంతుడైనటువంటి ధృతరాష్ట్రుడు తన యొక్క కౌగిలి లోపల దాన్ని పిండి పిండి చేశాడు. అంటే వాడంత బలవంతుడు, గుడ్డివాడైనా కూడా అంత బలవంతుడు. అటువంటి ఉక్కు విగ్రహాన్ని ఆ విధంగా చూర్ణం చేస్తే చూసి కృష్ణుడు నవ్వి అంటున్నాడట, మామ ఇంకా ఇప్పటికి కూడా నీ లోపల ఉండే ద్వేషము, ఈర్ష, అసూయ ఇంకా తగ్గలేదంటే ఇక ఇప్పుడు నేను రక్షించేవాళ్ళు ఎవరయ్యా, అది భీముడు కాదు ఉక్కు విగ్రహము, దాన్ని నువ్వు నలిపి పిండి చేశావు అని చెప్పే వరకు అప్పుడు పశ్చాత్తాపడి క్షమించమని ఆ విధంగా ప్రార్థించాడట. ఈ విధంగానే కాదు, చివరికి వీళ్ళందరికీ రాజ్యాభిషేకం చేసి కృష్ణుడు ద్వారకకు బయలుదేరుతుంటే అభిమన్యుని భార్య అయినటువంటి ఉత్తర వచ్చి పరుగున వచ్చి కృష్ణుని కాళ్ళపైన పడి వేడిందట. అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రము అపాండవముగా కానీ విడిచిపెట్టినటువంటి ఆ బాణము పిండాలను కూడా, గర్భస్థ పిండాలని కూడా ఛేదించాలని ప్రయోగించినటువంటి ఆ బాణం ఇప్పుడు ఉత్తర గర్భంలో ఉండే అభిమన్య కుమారుని యొక్క ఆ మాంస పిండాన్ని మసి చేయడానికి వచ్చేసింది. ఈ గర్భంలో ఈ బాధ భరించలేకపోతున్నాను అంటే అప్పుడు కృష్ణుడు అంగుష్ట మాత్ర దేహుడై ఉత్తర గర్భం లోపలికి వెళ్ళి గదాధరుడై ఆ వచ్చినటువంటి బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించి ఆమె గర్భంలో చల్లని శీతలత్వాన్ని ఆయన చూపుల చేతనే ప్రసారింపజేసి ఆ గర్భాన్ని రక్షించాడు. ఆ గర్భాన్ని రక్షించి పాండవ వంశాన్ని నిర్మూలం కాకుండా చూశాడు. ఈ విధంగా తనను నమ్ముకుని తనను ఆశ్రయించినటువంటి భక్తుల పట్ల కృష్ణుడు చేసినటువంటి భక్త పాలన కళా సంరంభత్వాన్ని గురించి చెప్పుకుంటే ఎన్ని రోజులు చెప్పుకున్నా కలిగేటువంటి అంశం కాదది. కాబట్టి మనం కృష్ణుని ఆశ్రయించాలి. కృష్ణుడు రణనీతిని గాని అప్రమత్తతను గాని ఆయన యొక్క ఆశ్రయించుకున్న వాళ్ళని సంరక్షించే లక్షణాన్ని కానీ మనం కూడా పోటీ చేసుకోవాలి, అనుసరించాలి. అట్లా అనుసరించినప్పుడే కృష్ణుని మనం ఆరాధించినట్లు. ఇంకోటి అద్భుతమైనటువంటి లీల ఏంటంటే కృష్ణుడు అర్జునునికి విశ్వరూప సందర్శనం చేయించి మహాయోగీశ్వరులకు కూడా దుర్లభమైనటువంటి దర్శనాన్ని ప్రసాదించి గీతను ప్రబోధించడమే. ఆ గీతను ప్రబోధించాడు. భగవద్గీత అనేది ఈ రోజు ఒక శాస్త్రం చదవాలంటే, ఒక వేదం చదవాలంటే ఒక అర్హత, ఒక అధికారం ఉండాలి, ఒక యోగ్యత ఉండాలి. కానీ భగవద్గీత చదవాలంటే వాడు మానవుడై ఉంటే చాలు, భగవద్గీత చదవచ్చు. దానికి మానవులందరికీ కూడా అర్హత కలిగినటువంటి మానవుని మహోన్నతునిగా తీర్చిదిద్దవలసినటువంటి సార్వకాలీనమైనటువంటి జ్ఞాన గంగా ప్రవాహం భగవద్గీత. అది ప్రసాదించాడు ఈ లోకానికి. ఈ లోకానికి ఆ యుద్ధ సమయంలో పట్టిన అర్జునికి ప్రసాదిస్తే మనకు లభించిందనే కాదు, కృష్ణుడు అర్జునునికి చెప్తాడు, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం
ఇమం వివస్వతే యోగం అంటే ఈ యోగాన్ని అర్జున ఇప్పుడు నీకు చెప్పినటువంటి ఈ గీతోపదేశాన్ని పూర్వకాలంలో ఎప్పుడో నేను సూర్యుడికి బోధించాను. అది దేశకాలాల యొక్క తాకిడి చేత లుప్తమై దాని యొక్క ప్రభ తగ్గిపోయింది కాబట్టి మళ్ళీ నీకు ఇప్పుడు ఉపదేశించవలసి వస్తుంది అని చెప్పాడు. ఆ విధంగా కృష్ణుడు గీతోపదేశం చేయడం వల్ల వయసు పైబడిన వారు చదవాలన్నా, 60 ఏళ్ళు వెళ్ళిన వారు చదవాలన్నా, లేకపోతే స్వామీజీలు చదవాలన్నా, లేకపోతే సన్యాసులు చదవాలన్నా అని చెప్పేసి మనం ఆలోచన చేస్తున్నాం. గీత మానవుడై ఉన్నవాడు ప్రతి ఒక్కరు చదవాలి. వాడు జంతువు అయితే తప్ప మానవుడైతే తప్పకుండా చదవాలి. ఎందుకంటే గీత సార్వకాలీనమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన గంగ, అమృత ప్రవాహం. అది చదివిన వాళ్ళందరికీ కూడా అమృతత్వాన్ని ప్రసాదిస్తుంది, మృత్యువు నుంచి తొలగింపజేస్తుంది, జన్మ జరా మృత్యు భయాల్ని తొలగింపజేసి వాణ్ణి అమరుని చేస్తుంది అటువంటి గ్రంథం. ఈ రోజు ప్రపంచంలో పాశ్చాత్య దేశాల్లో ఎంతో మంది కూడా ఆ గ్రంథాన్ని చదువుతున్నారు. ఆ మూర్తిమత్వ వికసనానికి కానీ, అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్కి కానీ, లేకపోతే ఆ మనం నైపుణ్యత పెంపొందించుకోవడానికి కానీ అనేక విధాలుగా ఉపయోగపడేటువంటి గ్రంథం. కేవలం అది మత గ్రంథం కాదు, మానవుని జీవిత విధానానికి అణువణువున అనుక్షణం ఉపయోగపడేటువంటి ఒక మహత్తరమైనటువంటి జ్ఞానం. అది ఎవరు చదవాలి అంటే బహుకార్య నిమగ్నులైనటువంటి వాడు, అనేక కార్యాలచే నిమగ్నమై సతమతమై మెదడంతా ఖరాబైనటువంటి వాడు చదవాలి. అనేక దుఃఖాల్లో పీడింపబడేటువంటి వాడు చదవాలి. అనేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి వాడు చదవాలి. అందరికీ కూడా అది జ్ఞానోపదేశం చేస్తుంది, అందరి యొక్క సమస్యల్ని పరిష్కరింపగలుగుతుంది, అందరికీ శాంతిని ప్రసాదించగలుగుతుంది. అటువంటి మహత్తరమైనటువంటి సార్వకాలీనమైనటువంటి బోధన చేశాడు భగవద్గీత ద్వారా. మనం భగవద్గీత అంత చదవాలన్నా, భగవద్గీత అంతా మనకు అర్థమవుతుంది అని మనకు ఒక ఆలోచన వస్తుంది చాలా మంది కూడా. కానీ భగవద్గీత ఒక రైలు పెట్టెలో ఎక్కినాం, అన్ని డబ్బాల్లో తిరగవలసిన అవసరం లేదు. ఒక బస్సు ఎక్కినాం, అన్ని సీట్లలో కూర్చోవలసిన అవసరం లేదు. ఒక మనకు 4 ఇండ్లు ఉంటే మనం ఒక ఇంట్లోనే పండుకోగలుగుతాం. అదేవిధంగా భగవద్గీతలో మనకు అనుకూలమైనటువంటి మనకు నచ్చినటువంటి ఒక్క శ్లోకాన్ని తీసుకొని దాన్ని అర్థం చేసుకొని దాని జీవితంలో ఆచరిస్తే అటువంటి వాడు ఉన్నతోన్నతమైనటువంటి స్థితికి ఎదుగుతాడు. దాంట్లో సందేహం అనేదే లేదు. నమే భక్త ప్రణశ్యతి అని కృష్ణుడు ప్రతిజ్ఞావాక్యం చెప్పాడు. నా భక్తుడు ఎప్పటికీ కూడా నశించడని చెప్పాడు. కానీ మనం ఏం చేస్తామంటే, మన దగ్గర పెద్దలు చెప్తుంటే నేను కూడా విన్నాను, మన దగ్గర కొన్ని చలువ చేయడానికి అంటే ఇస్త్రీ చేయడానికి బట్టలు ఉంటాయి, ఒక 20-30 డ్రెస్సులు ఉంటాయి. ఉంటే ఆ చలువ చేసే అతనికి ఇస్తాం. ఇచ్చి మనం అనుకుంటామా వాడి కొడుకు ఓ డ్రెస్ వేసి పంపిస్తాడో ఏమో, వాడు ఓ రోజు నా బట్టలు దొరుకుంటాడో ఏమో, 2 డ్రెస్సులు పోగొట్టుకొస్తాడో ఏమని మనం ఎన్నడూ అనుకోము, ఎన్నడూ కూడా అనుమానించము. అదేవిధంగా క్షురకుని దగ్గరికి వెళ్ళి షాప్ లో కూర్చున్న తర్వాత వాడు ఆ కత్తిని తీసుకొని ఇట్లా గడ్డం గీస్తూ బొద్దుకాడికి వచ్చి కట్టుకుని పోస్తాడా ఏమని చెప్పేసి ఎన్నడూ అనుకోము. ఎవరికైనా డబ్బులు ఇస్తుంటే వీడి ఇవ్వడు కదా అని చెప్పేసి ఎన్నడూ అనుమానించము. అంటే మనకు చుట్టూ ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని మనం నమ్ముతాం. కానీ భగవంతుడు చెప్పినటువంటి భగవద్గీతలో చెప్పినటువంటి వాక్యం నమ్మాలంటే అవునా కాదా అని అనుమానిస్తున్నామంటే మనం ఎంత అధమ స్థితిలో ఉన్నామో అర్థం చేసుకోండి, మనం ఎంత మూర్ఖ స్థితిలో ఉన్నామో అర్థం చేసుకోండి. ఈ మూర్ఖ స్థితి నుంచి, ఈ అధమ స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగాలంటే భగవద్గీత మనకు ఎన్నో రకాలుగా సహకరిస్తుంది. ఒక తరగతి లోపల అల్లరి జరుగుతుంటుంది, ఒక టీచరు ఎంతో చెప్పాలని ప్రయత్నం చేస్తుంటారు, తరగతి అంతా గోల చేస్తుంటారు. ఆ చెప్పేటువంటి విషయం ఎవరైనా వినాలనుకుంటారు అనుకో, వినాలనుకున్న వాడికి వినిపించదు. నేను చెప్పేది వాళ్ళు వింటున్నారో గురువుకు తెలియదు, శిష్యునికి తెలియదు. వాళ్ళకి అందిందో లేదో గురువుకు తెలియదు, అందుకున్నారో లేదో శిష్యులకు తెలియదు. అటువంటి పరిస్థితి ఒక తరగతిలో ఉంటే, ఒక జాతరకు పోతే ఆ పెద్ద జాతరలు తిరునాళ్ళని జరుగుతాయి, ఆ తిరునాళ్ళకు వెళ్తే అక్కడ జరిగేటువంటి కోలాహలానికి పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడుతుంటే మనకేం వినిపించదు. కానీ 18 అక్షోహిణులు మోహరించినటువంటి రణరంగం, రథాలు, గజాలు, ఏనుగులు, గుర్రాల సకిలింతలు, ఏనుగుల ఘీంకరింతలు, ఆ రథాల యొక్క శబ్దాలు, వీరుల యొక్క శంఖారావాలు, సింహనాదాలు, మహత్తరమైనటువంటి అలజడి. అటువంటి అలజడి లోపల గీతను కృష్ణుడు బోధించాడు, అర్జునుడు అందుకున్నాడు, ఆ బోధన అందుకున్నాడు. అంటే ఆయన ఎటువంటి శిష్యుడు, ఈయన ఎటువంటి గురువో చూసుకోండి. మహత్తరమైనటువంటి ఆ గురు శిష్యుల అనుబంధం చేత లోకానికి గీత ప్రసాదింపబడింది. అది సార్వకాలీనమైనటువంటి శక్తి సంపన్నమైనటువంటి సర్వవేళలా మనకు ఉపకరించేటువంటి జ్ఞానంతో నిండినటువంటి గ్రంథం. దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పటి నుంచి అయినా కనీసం భగవద్గీతను కొంత టైం అయినా చదవండి.
చదివి దాంట్లో ఉండే ఒక్క శ్లోకాన్ని మీరు పట్టుకోండి. ఆ ఒక్క శ్లోకంతోనే మీరు తరిస్తారు. మీ జీవితం ధన్యమవుతుంది, లోకక్షేమం అవుతుంది, సమాజానికి శాంతి కలుగుతుంది, మన జీవితాలు మన బుద్ధి వికసిస్తాయి, మన కుటుంబం ఆనందిస్తుంది. ఇవన్నీ ఉండేటువంటి భగవద్గీతను మనం దృఢప్రాయంగా పక్కకు పెట్టేసినామంటే అది పారాయణ గ్రంథం. చాలా మంది పారాయణం చేస్తారు కానీ అది పారాయణం, అది అనుసరించవలసినటువంటి గ్రంథం. దాన్ని మనం ఎక్కడికైనా వెళ్తూ ఉంటే మనము అది ఆ, ఇప్పుడు పంపిస్తున్న ఏరియా ఎక్కడుందో తెలియజేయమని మనం అడుగుతుంటాం మేడం. స్పాట్ అది ఎక్కడుందో చెప్పండి అని. అదే అడిగి పంపిస్తుంటారు వాళ్ళు. అయితే అది ఎక్కడుందో చెప్పమని పంపించేటువంటిది, మన జీవిత గమనం ఎక్కడికి వెళ్తుందో చెప్పి పంపించేటువంటి శక్తి కలిగినటువంటి ఈ భగవద్గీతను మనం విస్మరిస్తున్నాం. కాబట్టి మనం భగవద్గీతను విస్మరించరాదు. దాంట్లో ఒక శ్లోకం చెప్పి ముగిస్తాను. సమయం ఎక్కువైతుందని భావించకండి. ఇంకా ఎంతైనా చెప్పుకోవాల్సినటువంటి మహా అపారమైనటువంటి నిధి, శతాబ్దాలుగా మహాత్ములందరూ ఎందరో ఎందరో తీసినా కూడా తరిగిపోకుండా ఎన్నో యుగాలకు ఇంకా సరిపడేటువంటి జ్ఞానం దాంట్లో ఉంది. మనం ఒక్కరం తీసుకుంటే అయిపోయేది కాదది. ఎంతో మంది జీవితాల్ని ప్రభావితం చేసి ప్రతిభావంతం చేసి వెలిగించి ఉన్నతోన్నతులుగా తీర్చిదిద్దేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి గ్రంథం. దాంట్లో ఉండే ఒక శ్లోకాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. లోకంలో ఉండేటువంటి సమస్యలు, దుఃఖాలు అందరికీ ఉన్నాయి, అందరి జీవితాల్లో ఉన్నాయి. అందరి జీవితాల్లో ఉండే దుఃఖం ఎట్లా తొలగుతుందంటే కృష్ణ పరమాత్మ ఒక శ్లోకం చెప్తాడు. అంటే దీంట్లో అన్ని శ్లోకాలు చెప్పినవి, అన్ని శ్లోకాలు మనకు అన్వయించబడేవి ఉన్నాయి. కానీ ఏదో ఒక శ్లోకం చెప్పుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను. యుక్తాహార విహారస్య యుక్త చేస్తస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ అని చెప్పాడు. యుక్తాహార విహారాలు, యుక్త చేష్టలు, యుక్త కర్మలు, యుక్తమైనటువంటి స్వప్నము, యుక్తమైనటువంటి అవబోధము, ఇవి దుఃఖాన్ని హరించే యోగం అవుతుంది. దీన్ని అనుసరించండి, మీ దుఃఖాలన్నీ తొలగిపోతాయి అని చెప్తాడు. అంటే యుక్తాహారం, తగినటువంటి ఆహారము, మనకు తగినటువంటి ఆహారము తగిన రీతి లోపట, తగిన వేళ లోపట, తగినంతగా తీసుకోవాలి. కానీ ఏ ఆహారం పడితే ఆహారం, ఎప్పుడు పడితే అప్పుడు, ఎట్లా పడితే అట్లా, ఎక్కడ పడితే అక్కడ, ఎంత పడితే అంత తినడం మరిగిన తర్వాత, మనం నిశాచరులుగా మారిన తర్వాత ఆహారం మనకి ఏం చేస్తుంది? హాని చేస్తుంది. అమృతం కావాలంటే యుక్తాహారం స్వీకరించాలి. తగినంతగా మనకు తగినటువంటి ఆహారం తగిన వేళ లోపట, తగిన రీతి లోపట, తగినంతగా భుజించమని చెప్తున్నాడు. యుక్త విహారం అంటే విహారం ఎవరితో నువ్వు సంచరిస్తున్నావు? మూర్ఖులతో, దుర్మార్గులతో, అజ్ఞానులతో చేసేటువంటి సహవాసం వల్ల ఏమవుతుందంటే మన జీవితాలు భ్రష్టు పట్టిపోతాయి. తద్వారా మనము, మన కుటుంబాలు, మన సమాజము అంత అశాంతికి గురవుతుంది. కాబట్టి తగిన వేళ, తగినట్లుగా, తగిన వారితో, తగిన రీతిగా తిరగమని బోధిస్తుంది మనకు. యుక్త చేస్తస్య కర్మసు, యుక్తమైనటువంటి చేష్టలు, యుక్తమైనటువంటి కర్మలు చేయమంటుంది. ఏది నీ శరీరానికి యుక్తము ఆ కర్మను చేయమంటుంది. ఏది నీ మనస్సుకు యుక్తము ఆ కర్మను చేయమంటుంది. ఏది నీకు యుక్తమో ఆ మాటను మాట్లాడమంటుంది. అంటే త్రికరణాలు కూడా యుక్తమైన రీతిలో ఉండాలి, తగిన రీతిలో ఉండాలి, తగిన సమయంలో తగినట్లుగా ప్రవర్తించాలి. అట్లా ప్రవర్తించినప్పుడు మనకు దుఃఖాలు అనేవి ఎప్పుడు కూడా సంభవించవు. లేని ఇష్టం వచ్చినట్లు తిరుగుతా, ఇష్టం వచ్చినట్లు పెడతా, ఇష్టం వచ్చినతో కలుస్తా అని చెప్పి మనం ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తే మన జీవితం పాడు కావడమే కాక మనం నమ్ముకున్న వారి జీవితాలు కూడా పాడవుతాయి. కాబట్టి భగవద్గీత సందేశాన్ని అందరూ కూడా తప్పక వినాలి. ఇంకొకటి ఏమంటారంటే యుక్త స్వప్నావబోధస్య, యుక్త స్వప్నము అవబోధము అంటే నిద్రపోవడము, మేల్కోవడము. తగిన రీతిగా నిద్రపోవాలి, తగినంతగా నిద్రపోవాలి, తగిన వేళలో నిద్రపోవాలి, తగిన రీతిలో మేల్కొనాలి. ఇంకో మాట యుక్త స్వప్నము అనేది, యుక్త స్వప్నం అంటే తగినటువంటి కళలనే కనాలి అని. చాలా మంది అంటుంటారు తగినటువంటి కళలు ఎట్లు వస్తాయా? కళ ఏ దాన్ని పడితే అది వస్తుంది, కానీ కళ తగిన రీతిగా ఏదొస్తుందంటే జీవితంలో నీ ప్రవర్తన సరిగ్గా ఉంటే, జీవితంలో నిరంతరం నీవు తగిన రీతిలో నీ యుక్తాహార విహార చేష్ట కర్మలు ఉంటే, నీవు యుక్తమైనటువంటి స్నేహం చేస్తూ ఉంటే, సత్సహవాసము, సద్గ్రంథ పారాయణం చేస్తూ ఉంటే నీకు దేవతలు కలలో వస్తారు, సిద్ధులు కలలో కనిపిస్తారు, నీకు భవిష్యత్ దర్శనాలు కలలో కనిపిస్తాయి, నీ యొక్క మాట సత్యవాక్యమై తీరుతుంది. ఇవన్నీ కూడా స్వప్నం లోపట ఇటువంటి స్వప్నాలన్నీ నీకు వస్తాయి.
దుస్వప్న దోషాపహం అని అంటాము. దుస్వప్నాల యొక్క దోషాలను హరింపబడాలంటే భగవద్గీత చదవండి, భగవద్గీతలో ఉండే సత్యాల్ని తెలుసుకోండి, భగవద్గీతను అనుసరించండి. భగవద్గీత అనేది మనకు ఒక అమృత భాండం. ఆ అమృతం మనకిస్తే మనం అమృతాన్ని పక్కకు పెట్టుకొని మురికి గుంటల్లో నీళ్లు తాగుతున్నాం, డ్రైనేజీలో నీళ్లు తాగుతున్నాం. మన జీవితాలంతా అధ్వాన్నంగా ఉన్నాయి. అటువంటి అధ్వాన్న స్థితి నుంచి పెంచుకోవాలి. అటువంటి అవబోధం మేల్కొవ కూడా బ్రహ్మ ముహూర్త సమయంలో కానీ సూర్యోదయానికి పూర్వమే కానీ మేల్కొనడం అనేది మనకు పూర్వం నుంచి ఋషులు ఇచ్చినటువంటి ఒక ఆదేశం, మహాత్ములు ఇచ్చినటువంటి ఆదేశం, మన ధార్మికమైనటువంటి ఆదేశం. దాన్ని మనం గౌరవించినట్లయితే మన జీవితాల్లో కూడా వెలుగులు ప్రసరిస్తాయి, విజ్ఞానం ప్రసరిస్తుంది, అజ్ఞానం అనే చీకటి తొలగిపోతుంది, ఆనందం అనేది వర్షింపబడుతుంది. మన యొక్క జీవితం అంతా కూడా సమాజానికి, కుటుంబానికి, లోకానికి ఆదర్శప్రాయం అవుతుంది. అటువంటి జీవితాన్ని గడపాలి. ఈ యుక్తాహారం గురించి చెప్పాలంటే ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. ఇది అంతా విస్తృతంగా ఈ ఈ ఒక్క అంశానికే ఈ మొత్తం ఈ తరగతి అంతా సరిపోతుంది, ఇంకా ఒక రోజంతా కూడా సరిపోతుంది. యుక్తాహారం అంటే ఆహారం, మనం తీసుకునేటువంటి ఆహారం నోటికి సంబంధించిన ఆహారం. ఇంద్రియాలకు విషయాలు ఆహారాలు. ఇంద్రియాలు అంటే కండ్లు, చెవులు, ముక్కు, నోరు. కండ్లకు దృశ్యం ఆహారం, చెవులకు శబ్దం ఆహారం, ముక్కుకు గంధం వాసన ఆహారం, నోటికి ఆహారం రసం యుక్తమైనటువంటి ఆహారం, మనం తినే ఆహారం. మనం ఆహారం అంటే ఏమనుకుంటాం, గబగబ మింగేరే ఆహారం అదొక్కటి మంచిగుంటే చాలనుకుంటాం. అదొక్కటి మంచిగా ఉండడం కాదు. మనం చూసే దృశ్యాలు మంచిగా ఉండాలి. మనం చూడరాని దృశ్యాలు చూసి, వినరాని విషయాలు విని, పీల్చరాని గంధాలు పీల్చి, స్పృశించరాని వస్తువులన్నీ కూడా స్పృశించి శరీరంతో ఇవన్నీ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మనకు రారాని కష్టాలు వస్తాయి, రారాని దుఃఖాలు వస్తాయి. ఇవన్నీ తొలగిపోవాలంటే యోగోభవతి దుఃఖ, ఇది దుఃఖాల్ని హరించే యోగం అవుతుందని శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు బోధించాడు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించినటువంటి బోధలో ఉండేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఇది వింటున్నటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో ఉండే విషయాన్ని ఇంకా మీరు విస్తరింపజేసుకోవచ్చు. నేను సమయాన్ని అనుసరించి దీన్ని కుదించి మీకు చెప్పడానికి ఈ ఫ్రేమ్ లో, ఈ కాలం అనేటువంటి సమయం అనేటువంటి ఫ్రేమ్ లో పొదగడానికి నేను కుదించవలసి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాలన్నీ చాలా జాగ్రత్తగా విన్నందుకు, విన్నవారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాటి నుంచి భగవద్గీతను పారాయణం చేయడము, భగవద్గీత పారాయణలు కావడం ప్రారంభించండి. ఒక బలవర్ధకమైనటువంటి వస్తువు మీకు ఇస్తే, ఒక యాపిల్ పండు మీకు ఆకలైందని వస్తే మీకు ఒక యాపిల్ పండు ఇచ్చినాము. యాపిల్ పండు ఇస్తే ఆ సారు పెద్ద గురువు గారు యాపిల్ పండు ఇచ్చిండు అని చెప్పేసి దాన్ని తీసుకొని వెళ్ళి పూలు అక్షంతలు వేసి పూజ చేస్తే దానివల్ల మీకేం ప్రయోజనం? మీ ఆకలి తీరదు, మీకు శక్తి రాదు, మీరు చేసే పనులు చేయలేరు. భగవద్గీత కూడా ఈ శక్తినిచ్చేటువంటి ఒక ఆహారం. దీన్ని తీసుకొని వెళ్ళి అది దేవుని పూజా మందిరంలో కూడా పెట్టి పూలు అక్షతలు వేసి పూజిస్తే సంతోషమే, పూజించండి. కానీ పూజించేదానికంటే కూడా దానిలో ఉండేటువంటి విషయాల్ని ఆరాధించండి, హృదయగతం చేసుకోండి. హృదయగతం చేసుకున్నప్పుడు పొందే ఆనందమే వేరుంటుంది. నీ ద్వారా ఎవరికి లోకానికి ఏ హాని ఉండదు, లోకం ద్వారా నీకు కూడా ఏ హాని ఉండనటువంటి జీవితాన్ని నీకు భగవంతుడు ప్రసాదిస్తాడు. కాబట్టి అటువంటి ప్రసాదాన్ని ఆరగించి ధన్యులం కావాలని చెప్పి, ఆ శక్తి, యుక్తి, బుద్ధి, జ్ఞానాన్ని మన లోపల వికసింపజేయాలని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ గురుకుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది విన్నటువంటి వారికి మీ అందరికీ కూడా శుభకామనలు అందజేస్తూ, మీరందరూ కూడా హితోధికమైనటువంటి జ్ఞాన సంపార్జన కోసం గీతను పఠించవలసిందిగా, గీతార్థాన్ని అవగాహన చేసుకోవాల్సిందిగా కోరుకు, గీత జ్ఞానగంగా ప్రవాహంలో పడ మునుకలు వేయవలసిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ గురువు గారు. సంతోషం అమ్మా, సంతోషం. చాలా బాగా చెప్పారు. అండ్ గీతను గురించి, భగవద్గీత చదవడమే కాకుండా అర్థం చేసుకోవడం, దాన్ని ఆచరణలో పెట్టడము. సో ఆ ఆచరణలో పెట్టిన తర్వాత మనకి ఆ యొక్క రిజల్ట్ అనేది మనం ఆస్వాదిస్తాం. వస్తుంది, తప్పకుండా వస్తుంది. మనలో మార్పు కూడా అదే విధిగా చేంజ్ అవుతూ ఉంటుంది. తప్పకుండా వస్తుంది. ఒక చెట్లు, రాళ్ళు, రప్పలు మారవు, అవి అట్లే ఉంటాయి. కానీ మనిషి మారతాడు.
మార్పు మనిషి యొక్క గుణం. నేను ఇట్లే ఉన్నా, ఇట్లే ఉంటా అని అనుకోకూడదు. ఇట్లా ఉన్నవాడు ఎంతో ఉత్తమోత్తముడు అవుతావు. ఎంతో మంది వాల్మీకి లాంటి బోయగా ఉన్నటువంటి వాల్మీకి లాంటి వాడు రామాయణాన్ని అందించి లోకానికి ఎంత మహోపకారం చేసిన మహాద్రష్టగా మారాడంటే మారాడు, మారుతాడు తప్పకుండా. భగవంతుని యొక్క సంకల్పం ఉంటే భగవద్గీత చదువుతాం, మనం కూడా మారుతాం. థ్యాంక్ యూ గురువు గారు. ఇంకేమైనా అడిగేవాడు ఉంటే ఏమైనా అడగండి. ఈ